వీరయ్య ఓరఫ్ బీరయ్య. అరే వీరప్పల్లా మీసాలు పెంచాడే. అక్కడ గంధం నేలపాలవుతుంటే ఇక్కడ బీరు. వీరయ్యను బీరయ్య అన్నప్పుడే అర్థమవుతోంది. బీర్ అయ్యా. గోకాల్సింది తలను కాదు, తిప్పాల్సింది మీసం. మీసం తిప్పు తిప్పు. రమేష్, రాణా, ఆనంద్, అఖిల్, వరప్రసాద్. ఈ అన్ని పేర్లలో ఎవడికన్నా ఇంటి పేరు నిజాయితీ అని ఉందా? క్యా దగ్గర వీడేంటి నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి భాగ్యనగరం బండారం అంతా బట్టి పట్టి చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఐ నో ఎవ్రీథింగ్. ఎందుకో చెప్పనా? ఈ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నింటికి నెలకి 3.5 కోట్లు. గ్రేట్, ఎక్సలెంట్. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఒక టైలర్ కొడుకు రోడ్డు మీద వెళ్తుంటే టైలర్ కొడుకు వెళ్తున్నాడు అంట, ఒక టీచర్ కొడుకు వెళ్తుంటే టీచర్ కొడుకు వెళ్తున్నాడు అంట. అదే ఒక పోలీసోడి కొడుకు వెళ్తున్నాడు అంటారు. దట్స్ రైట్. పోలీసోడు చెయ్యి ఎప్పుడు ఇలా ఆకాశం వైపు చూడకూడదు. ప్రజలకు అభయం ఇచ్చినట్లు ఇలా మనుషుల్నే చూడాలి. అలా చూడనివ్వకుండా ఈ సిటీ పోలీసుల్ని ఇద్దరు శాసిస్తున్నారు. వాళ్ల కోసం ఢిల్లీ నుంచి నన్నిక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఒకడు జేడి, గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్. ధనబలంతో అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వాడి గుప్పెట్లో పెట్టుకుని వాడు అనుకున్నదంతా సాధిస్తున్నాడు. రెండో వాడు అంబరపేట పోతురాజు. రక్తపాతాలతో అల్లకల్లోలాలు సృష్టిస్తూ వాడనుకున్నదంతా సాధిస్తున్నాడు. ఈ ఇద్దరు 6 నెలల క్రితం వరకు ప్రాణ స్నేహితులు, ఇప్పుడు ఆగర్భ శత్రువులు. వాళ్ళని విడతీసింది పవర్. వాళ్ళిద్దరినీ పట్టుకోవడంలో మీ సాయం కావాలి. సాయపడినా పడకపోయినా ఐ విల్ సీ దట్ ఎండ్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మీ. కొత్తగా వచ్చిన ప్రతివాడు ఫస్ట్ డే ఇచ్చే స్పీచ్ ఇదే. 4 రోజులు పోతే నా వాటా ఏది అక్కడ. గురి తప్పల, గురి పెట్టిందే అక్కడ. నో స్పెల్లింగ్ మిస్టేక్స్. ఈసారి గురి తప్పల. బుల్లెట్తో బొట్టు పెడతా. పని అవ్వలేదా ఇంకా? జస్ట్ 1 minute డాడ్. ఈ ఎమ్మెల్యే మాట కూడా ఎవడు ఇరిపించుకోవడం లేదండి. 6 నెలల కిందట మీరు ఆ జేడీ గారు ప్రాణ స్నేహితులు కదా, ఇప్పుడు ఆయన వెనకమాల కోతులు తవ్వుతున్నారేంటని ఆ అంబర్పేట పోతురాజుని అడిగా. అంతే, ఎమ్మెల్యే కొండేదని కూడా చూడకుండా ఇదిలించి పారేశాడు. నేను ఇంత మరుగుతూ ఉంటే ఇరిపించుకోరేంటండి? అది కాదండి, ఢిల్లీ హెల్త్ మినిస్ట్రీ నుంచి ప్రకాష్ అనే సిన్సియర్ ఆఫీసర్ని పిలిపించి మీ మందుల ఫ్యాక్టరీలో తయారవుతున్న మందులన్నీ కల్తీవేనని ఆధారాలతో సహా ఫైల్ తయారు చేయించాడండి. నేను ప్రకాశం కలిశాను. నీ దగ్గరున్న ఫైల్ ఇచ్చేస్తే జేడీ గారికి చెప్పి 50 లక్షలు ఇప్పిస్తానని. అది ఆ అమరపేట పోతురాజు గారు మీకు ఎత్త పెడుతున్నాడు. ఆ ప్రకాష్ గారు ఢిల్లీ ప్లేట్ ఎక్కాడంటే మీ బతుకు పురుగులు మందే. అమ్మో, ఈడే ప్రకాష్ గారు వేసేసారా? మీ మందుల ఫ్యాక్టరీలో దొంగ మందులు తయారవుతున్న వివరాలన్నీ ఆ ప్రకాష్ నేనే చెప్పానండి. పోతురాజు నాకు మంత్రి పదవి ఇస్తానన్నాడు. 50 లక్షలు అడిగాడండి. మీ దగ్గర తీసుకుని తనకిచ్చి నేను మంత్రిని అవుదాం అనుకున్నాను. నన్ను చంపొద్దు సార్.
సౌండ్? ఎందుకు అడుగుతావన్నా? రాత్రి కేబుల్ టీవీలో యక్షగానం చూశాడు, అదే గెట పెంచుకుంటున్నాడు. అది సరే గాని మధ్యాహ్నం జెమినీ టీవీలో యోగి వేమన వేస్తున్నారు, అది చూడకుండా చూసుకోండి. ఈ గెటప్లా అన్నయ్య ఆనందం అనుభవిస్తున్నాను. నేను చెప్పేది ఆలకించకపోతే జైలు జీవితం అనుభవించాలి. ఏంటి పిఏ వాగుతున్నావు? అన్నా, మనం ఢిల్లీ నుంచి ప్రకాష్ గారిని పిలిపించి మాస్టర్ ప్లాన్ వేసామా? ఆ జేడీ గారి హెడ్ మాస్టర్ ప్లాన్ వేసి ట్రైన్ తో గుద్దించేసి వాళ్ళిద్దరిని చంపేశాడట. పబ్లిక్ లో మర్డర్ చేసావు కదా, దానికి ఉన్న ఏకైక సాక్షి నీలకంఠ శాస్త్రి. జేడీ వాడిని పట్టుకుని కోర్టులో నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తాడట. అలాగని జరిగిందనుకో, సాక్ష్యం చెప్పేదాము నీలకంఠ శాస్త్రికి ఉండాలిగా. ఆ జేడీ గారు నీలకంఠ శాస్త్రిని పిలిపించి మీరే మర్డర్ చేశారని సాక్ష్యం చెప్తే 10 లక్షల రూపాయలు ఇస్తాను, నా మనుషుల చేత రక్షణ కల్పిస్తానంటే ఏదో ఓకే అన్నాడట. ఎక్కడ్రా నీలకంఠ శాస్త్రి? బాబు, అబ్బాయిని తొందరగా స్నానం చేయించి తీసుకురండి. ఆ మొగుడు పిల్లల్ని తప్ప అందరినీ తరివేయండి. ఏంటి పంతులు ఇలా విగ్రహం అయిపోయావు? గుర్తుపట్ల పోతురాజుని, అంబర్పేట పోతురాజుని. ఆనాడు నా మనిషికి రేషన్ కార్డు ఇవ్వనన్నాడని నడి రోడ్డు మీద నరికా. నువ్వేగా ప్రత్యక్ష సాక్షివి. వదినా, నీ మొగుడికి 2 గుండెకాయలుంటాయి. ఆనాడు పోనీలే కదా అని వదిలేస్తే రేపెళ్ళి సాక్ష్యం చెప్తాడంట. పుత్తినే నీకేంత పౌరుషం ఉంటే కోడి మాంసం తినే నాకెంతుండాలరా? ఈ మాట జేడీని కలవక ముందు నీ మొగుడు ఆలోచించుండాలి. సాక్ష్యం చెప్పకపోతే ఆడు చంపుతాడు, చెబితే నేను చంపుతా. ఎప్పుడు చస్తాడో తెలియక నిమిషానికోసారి చచ్చే కంటే ఇప్పుడే చస్తే పోలా. వదినా, నిన్ను విధవరాల్ని చేసిన పాపం నేను మూట కట్టుకోలేదు. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏయ్ పంతుళ్ళు, రండి రైటు. ఇదేంట్రా? ఏంట్రా గొడ్డలి? దీంతో నరికితే ఏమవుతుంది? రైట్. ఏంటయ్యా పంతులు, గొడ్డలి పైకి లేస్తే ఇద్దరు ప్రాణం పోతుందన్న భయంతో అమ్మానేగా అరిచారు. మరి ఆ బుడ్డోడేంటయ్యా ఏదో నోరు తిరగని మాట్లాడినాడు? బూతులు కాదనుకుంటా. నువ్వు చెప్పరా? పవిత్రానాయ, అది నాకు తెలుసు, దానికి అర్థం చెప్పు. మంచి వాళ్ళను రక్షించడానికి. దుర్మార్గులను నశింపచేయడానికి ప్రతి యుగంలోనూ భగవంతుడు పుడుతూనే ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ప్రజ్వల్ వీళ్ళ కాదు సార్, అక్కడ కూర్చున్నవాడు. వీడా? అవును సార్. ఇంత చిన్న పిల్లాడు ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ కొట్టాడా? ఆ 11 మంది I can't believe it. Hey, get up. Hey, కడయో. Hey, get up. ఏంట్రా చూస్తున్నావు? Up, get up. Wild cat. అటవీ పులి. అసలు వీడేనా కొట్టింది? ఏంట్రా భయపెడుతున్నావు? నువ్వేమైనా కొండవిటి సింహానివా? నీ పేరేంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? మాట్లాడు బే. చాలే, కమిషనర్ మీదే చెయ్యెత్తుతావా? నిన్ను చంపకుండా ఇతన్ని కొట్టగలి సార్. వాడు సమాధానం చెప్పడం లేదు. చెప్పరు సార్. చెప్పాలి. చెప్పలేడు సార్. ఎందుకు చెప్పలేడు? వాడు మాట్లాడలేడు సార్. పోగవాడు. పాణికిదరే సాలా మూగవాడంట. చూడమా, బస్సులో ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. చెప్తాను సార్. నేను మా అమ్మాయి మా అన్నయ్య బస్సులో వస్తుంటే ఆ రౌడీ వెధవలు మా అమ్మాయిని అల్లరి చేసి బలవంతం చేయబోతుంటే ఒక్కడు రాలేదు సార్ కాపాడడానికి. అప్పుడు ఈ కుర్రోడు. ఓకే అటెంప్ట్ టు రేప్ సెక్షన్ 354. ప్రజ్వల్ సార్, ఆ ఫుట్బాల్ ప్లేస్ సెల్లోవే. ఫుట్బాల్ ఎలా ఆడాలో నేను నేర్పుతాను. గో గో గో. చూడమా, మీరు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి ప్లీజ్. అటవీ పులి. సార్ వాటర్. గ్లాస్ చాలద్రా, కూజాతో ఇవ్వు పో. ఏంటండి చెప్పకుండా వచ్చేసారు? అసలు మీరెవరు? ఈ ఊరికి ఏం పని మీద వచ్చారు? పల్లెటూళ్ళలో బతకలేక పొట్ట పట్టుకుని పట్టణానికి వచ్చాం. నిజానికి ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరమ్మా. అదేంటమ్మా, మేం తెలిసిన వాళ్ళం కదా, మా దగ్గర ఉందరు గాని. వద్దులే అమ్మా, మేం ముగ్గురు ఉన్నాం, మీకు ఇబ్బంది అవుతుందని. ఇబ్బందా? భలేవరే, మా చెల్లాయి పేరు మీద పెద్ద కాలనీ ఉంది, ఏదో ఒక పోర్షన్ లో ఉండొచ్చు. అన్నయ్య, నాకు అన్నయ్య లేడు, నువ్వే నా అన్నయ్య అనుకుంటాను. మాతో రా అన్నయ్య. దిగుతుంది దసరా పాప. కరెంట్ వచ్చింది సచ్చినోళ్ళ ఒంట్లోకి. అన్న చూడండి, సునామీ బాధితులు వచ్చినట్టు వస్తున్నారు. రండి. ఏంటి గురువాయూరప్ప మోహన్లాల్ మమ్మటి ఆశీర్వాదం ఉండా. ఎందు వేణు ఏం కావాలి? 4 టీ. నువ్వు వచ్చింది పాల్కాడ్ పాప మిల్క్ సెంటర్ కి. తిరుపతిలో లడ్డు ఫేమస్, కాకినాడలో కాజా ఫేమస్, అనకాపల్లిలో బెల్లం ఫేమస్. ఏరా, 1వ తారీఖున ఇంటికి 100 చొప్పున నా అడ్డాకి పంపాలని చెప్పాను కదా, ఎందుకురా పంపలేదు? అన్నా, మంగమ్మ ఊళ్ళో లేదన్నా. ఓహో, నేనున్నానుగా. రేయ్, గడప 100 చొప్పున ఇయ్యండ్రా. ఓ పాప, ఈ నోటు మీద గాంధీ బొమ్మ, నా గుండెల్లో నీ బొమ్మ. నువ్వు ఊ అంటే ఈ డబ్బు నీది, నువ్వు నాదానివి. కావాలంటే కేరళలో కాపురం పెట్టేస్తా.
ఓకేనా? అమ్మ నీ మంగమ్మ, ఎతకపోయిన డబ్బు ఎదురుగా వచ్చింది. 3000 ఇవ్వవే. ఇవ్వన్రా. ఇవ్వన్ రానా? ఏంటే ఊరెళ్ళి ధైర్యం కొనుక్కొచ్చావా? ఎవరిని చూసి ఆ పొగరు? కూర్చోండి. ఇదేంటన్నా, విష్ణుమూర్తి వైకుంఠం వదిలి 7 కొండల మీద సెటిల్ అయినట్టు ఈ కాలనీలోకి నువ్వెంటరయ్యావు? ఈ ఏరియాలో కాదు, మొత్తం ఈ స్టేట్ లో నేను ఎక్కడ ఉండనన్నా. వెళ్తావన్నా? రా అన్నయ్య. రండి మాస్టారు, రండమ్మా. யார் சுந்தராங்க? ఎందే గురువాయూరప్పనే. అడితో పెట్టుకోక పాప, బొర్ర బొమ్మైపోద్ది. ఇంతకు ముందే సెంటర్లో ఒంటి చేత్తో 11 మందిని కొట్టాడు. ఎంత చేసి ఇట్టంటో నీ తోడుగా ఉన్నాడంటే అబ్బబ్బా ఏ ఉంటదిలే. అవునక్క, నీకు అందం ఉంది, ఇతనుంటే అండ కూడా ఉంటది. ఆడొప్పుకోవాలిగా. ఒప్పుకుంటే ఆడి పవర్ కి పాల్గా రాసేస్తా. రాసిచ్చినా చాలదంటే? చాలదంటే చాలా కుడి రాసేస్తా. అది సరిపోదంటే? అప్పో అవరి స్టైల్కి ట్రివాండ్రం రాసేస్తా. అది రాసిచ్చినా కుదరదంటే? టోటల్ గా కేరళనే రాసేస్తా. ఆ పని చెయ్యి, నీ కోరిక తీరిపోద్ది, అక్కడ దొరద తీరిపోద్ది. ఎంత బాగా అక్క సంసారికి నిల్లి. అమ్మా మంగమ్మ, నీళ్ళు రావట్లేదేంటి? మాకు బానే వస్తున్నాయే. మాకు ఫుల్గా వస్తున్నాయి. ఆ ముసలి నీళ్ళ కోసం ఇక్కడికి వస్తుంది. నీళ్ళ కోసం ఎండ ప్రియం వస్తాడు. పాపా, ఏంటి మామా? 2 బకెట్లు నీళ్లు కావాలమ్మా. నువ్వు అడిగితే పాలే ఫ్రీగా ఇస్తాను. అందులో కలిపే నీళ్ళివ్వనా? తీసుకెళ్ళు మామా. ఆవిడ పెద్దవాడి, ఎలా మోస్తుంది? నువ్వు తీసుకెళ్ళి పెట్టచ్చు కదా. అయ్యో, పొయ్యి మీద చపాతీ పెట్టానే. అవన్నీ ఆవిడ చూసుకుంటా, నువ్వు వెళ్ళి పెట్టు. మామగారు, ఏంటమ్మా? నీళ్లు పెట్టాను, నూనె కింద చూపిస్తున్నాడేంటి? మగాళ్ళ తలలుంది, ఆడాళ్ళు మర్దన చేయడానికే. బాగా రుద్దు. ఓ, రుద్దుతా. పోయినాయి నీళ్ళు మొత్తం పోయినాయి. ఏమైంది నీకు? నా పని అంతా అయింది, నువ్వు ఇంకా నీళ్లు పట్టుకెళ్ళలేదు. అయ్యో, తీసుకెళ్తున్నామమ్మా. అప్పుడు ఎవడ్రా అది? రోడ్డు వాడి బాబుదిలా నడుస్తున్నాడు. ఏయ్, గాడి పడ్డదు. నువ్వే కదా పోలీస్ స్టేషను ఈ టైంలో? టైం ఎంత అయిందిరా? 12 అయింది సార్. అర్ధరాత్రి 12 గంటలప్పుడు నీకు రోడ్డు మీద పనేంట్రా? ఓ
మాట్లాడలేవు. సార్ సార్ आओ आओ महाराज, इतनी रात को आप किधर? మా వాడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాకింగ్, సాడ్ స్టోరీయా? ఈసారి క్షమించండి సార్, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. మేము వెళ్ళొచ్చా? నో. నేను డ్రాప్ చేస్తాను. ఇది సిటీ, మీ ఊరు కాదు. ఇంకోసారి మిమ్మల్ని ఇలా చూశానంటే బొక్కలో తోస్తాను. ఉస్కో బోల్ చల్. వద్దురా, ఈ ఆవేశమే వద్దు. రే నాన్న, నా మాట విను. ఏమైంది? అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా వెళ్తుంటే కమిషనర్ చూశాడు. నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పి తీసుకొచ్చాను. నాన్న, ఇప్పటికే 2 సార్లు కమిషనర్ కంటపడ్డాం. ఇంకోసారి ఇలా జరిగితే వదిలిపెట్టాడు. అవునయ్యా, దారి చూపించాల్సిన నువ్వే పోలీసులకు దొరికిపోతే మనం ఇక్కడికి వచ్చిన దానికి అర్థం లేకుండా పోతుంది నాన్న. నాన్న, కత్తి పట్టుకున్న క్షత్రియుళ్లాగా కాదు, కార్యం సాధించే చాణక్యుళ్లాగా ఆలోచించు. రేపొద్దున్నే మనం మంత్రిని కలవబోతున్నాం. మీ ఆరోగ్యం బాగలేకపోయినా మా పార్క్ ఓపెనింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మినిస్టర్ గారు. నువ్వు శుభలేఖ ఇచ్చి పిలవలేదుగా, సూట్ కేసు ఇచ్చి పిలిచావు. రాక తప్పొద్దా? జాగ్రత్తమ్మా, జాగ్రత్త జాగ్రత్త, పడిపోతారు, పట్టుకోండి. ఏందయ్యా, ఏదో చిన్న పార్క్ అని 25 లక్షలు చేతిలో పెట్టావు. అసలు ఎన్ని ఎకరాలు ఇది? 100. 100కి 25 ఇచ్చా. ఇట్టయితే మాకు బొచ్చే. అదిగా సార్, మాకేమైనా ఊరికినే పడుతున్నాయి ఓట్లు? ఎమ్మెల్యే కావడానికి కోట్లు ఖర్చు అవుతున్నాయి. వెంటనే 1 కోటి పంపించు, లేకపోతే పార్క్ నిర్మాణంలో అవకతవకలు అవుతున్నాయని. మీరు రిబ్బన్ కటింగ్ చేసిన గంటకు పంపిస్తాను సార్. సార్ సార్, ప్రెస్ వాళ్ళు. అలాగే అలాగే. మైకులు చూస్తుంటే నాకు కేకులు తిన్నట్టు ఉంటది. మహాజనులారా నమస్కారం. సార్ సార్, ఏమైంది సార్? గుండెల్లో నొప్పిగా ఉందయ్యా. ఆగండి ఆగండి, మేము ఆయన ఊరి వాళ్ళమండి. ఆయన్ని కలవటానికి వచ్చాం. ఇప్పుడు కలవడానికి కుదరదండి సార్, ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతాం. సార్. సార్, వాళ్ళు ఎవరో మీ ఊరి వాళ్ళంట, మీతో మాట్లాడాలంట. నువ్వు వెళ్ళవయ్యా, పదండమ్మా. సార్ సార్, ఈ పరిస్థితిలో మీరు జైంట్ వీల్ ఎక్కకూడదు. నాకు అందులో కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటుందయ్యా. పదండమ్మా. అక్కర్లేదు, మంత్రి గారు మరణించారు. ఏ గెటప్ లో ఉన్నాడు రాత్రి? అయ్యో, రాంగ్ అడ్రస్ కి వచ్చానండి. మీరా మళ్ళీ ఎప్పుడు వచ్చారయ్యా? అసలు వెళ్తే కదండి. అంటే ఇక్కడే బాగుందా? ఏం బాగోటమండి బాబు, ఈ బంగ్లాలో మీరు ఒక్కరే మనిషిలా కనబడతారు. మా ఊరు నుంచి జాతరగా ఇక్కడ తీసుకొచ్చారు. ఈ రైలు దిగితే ఆ రైలు ఎక్కిస్తా ఉన్నారు. ఇప్పటికొచ్చి మాకు మోక్షం లేదు మహాప్రభు. ఎక్కించేస్తారులే, రైలు కొంచెం లేట్ అయ్యి ఉంటది. అయ్యి బాబాయ్, 4 రోజులే రైలు కదా. వచ్చిన దగ్గర నుంచి టయానికి భోజనం లేదయ్యా. తెల్లవారుతో ఎప్పుడు పిలుస్తాడు తెలియక అలా ఉండిపోయాం. ఈడైతే దీనికెళ్ళి 2 రోజులు అయిందండి. అయ్యా, వీడి గోచిప్పి 3 రోజులు అయిందయ్యా. తెలుస్తుందిలే. వెళతామంటే కత్తితో పొడుస్తా ఉంటున్నారయ్యా. మీరైనా మా బాధ చెప్పి మా గజేంద్ర మోక్షం కల్పించండి అయ్యా. నేను చెప్తే మీకు గజేంద్ర మోక్షం కలుగుద్దో లేదో తెలియదు కానీ నరకాసుర వధ మాత్రం జరుగుద్ది. కత్తి తీసుకోండి. మిమ్మల్ని కాదు, నన్ను. అన్నా రారా, వస్తున్నా. తిన్నాడేమో. పార్టీ ప్రెసిడెంట్ ఏమన్నాడు?
ఈసారి రౌడీలకి టికెట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయం తీసుకుందట. ఆ జేడి కొడుకు ఇవ్వలేదా? మనకివ్వలేదు. రౌడీలా? మనం రౌడీలమా? సూటేసిన ఆ జేడిగాడు పెద్ద మనిషి, లుంగి కట్టిన నేను రౌడీలా? ఓకే ఓకే, ఒకప్పుడు రాజకీయ నాయకునికి రెండే గుణాలు కావాలి, మంచి మానవత్వం. ఇప్పుడు రెండే, కరెన్సీ, కత్తి. ఆడి దగ్గర కరెన్సీయే ఉంది, మన దగ్గర కరెన్సీతో పాటు కత్తి కూడా ఉందిరా. అన్నయ్య వదిలే అన్నయ్య, నాకు ఆ ప్రాప్తం లేదనుకుంటా. నిన్ను ఇండిపెండెంట్ గా నిలబెడతా. ఆ జేడిగాడి కొడుకు ఏ రోజు నామినేషన్ ఇస్తాడో అదే రోజు నీ చేత నామినేషన్ ఇస్తా, గెలిపిస్తా, అసెంబ్లీలో కూర్చోబెడతా. అంబర్పేట్ పోతరాజ్ గారికి, 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 అంబర్పేట పోతరాజు గారికి, అంబర్పేట పోతరాజు గారికి, అంబర్పేట పోతరాజు గారికి, అంబర్పేట్ పోతరాజ్ 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 గారికి. శరణం గురువే. నామినేషన్ గా ఎలక్షన్ ఆఫీసర్ కి జుట్టు కట్ చేయడానికి. డోంట్ టాక్ రబిష్. ఇంగ్లీష్ ల్యాండ్ మీకు అర్థం కాదు. రాజకీయ నాయకుడిని వదిలేసిన నీలాంటి ఆకు రౌడీ బతుకేమవుతుందో నిరూపిస్తా. మీరు మమ్మల్ని వదిలేస్తే ఏం పర్వాలేదు, మేం మిమ్మల్ని వదిలేస్తేనే డేంజర్. రిగ్గింగులుండవు, డిపాజిట్లు తక్కువ. అది చూద్దాం చూద్దాం. కూర్చో. ఇదేంటో చూడరా. ఇది నామినేషన్ పత్రం, మీరు సంతకం చేయాలి. ఏమనుకోకండి, చదువు తక్కువ, చంపటాలు ఎక్కువ. ఇక్కడ సాక్షి సంతకం పెట్టండి. నాకు సంతకం రాదు, వేలి ముద్ర. వేలికి సిరానే అంటించాలా? నెత్తురుతో అదినా పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నెత్తురు చిందించానా తమ్ముడిని గెలిపించాలని ఇంత తాపత్రయం. ఆ ఏళ్ళు దించండి, లేకపోతే దాన్ని కొంచెం ముద్ర వేయగలరు. సిరాతో పెట్టాలి. నొక్కే ఇక్కడ గ్లాస్ పగిలిపోదు. కాబోయే ఎమ్మెల్యే మణి బాబుకి, కాబోయే ఎమ్మెల్యే మణి బాబుకి, కాబోయే ఎమ్మెల్యే మణి బాబు. అన్నా మన యూత్ పార్టీ అడుగుతున్నారు అని పదండి. నీ వాళ్ళకం చూస్తుంటే ఆడు గెలవగానే ఆడికి పియ్య అయిపోయేలాగున్నావే. ఈ వేళ రాజకీయాలు దీనికి రాచమార్గాలు కదండి. అవినీతి సొమ్ము తిన్న లీడర్స్ చేయి గడుక్కుని విదిలిస్తే రాలే ఎంగిలి మీద ఏరుకుంటే ఏలేరు డామ్ కట్టేయచ్చు కదండి. మనం ఆ స్కూలే కదా. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. అన్నా చూసేవా అన్న ఎంత ఘోరం జరిగిపోయిందో. మనోళ్ళు నలుగురు చచ్చిపోయారన్నా. అన్నా దీనికి కారణమైన వాళ్ళు ఊరికే వదిలి పెట్టకూడదన్నా, చంపేయాలన్నా. అదే నీ మాట అయితే చంపాల్సింది నన్నేరా. బాంబు పెట్టి పేల్చింది నేనేరా. నువ్వా? మన వాళ్ళు నలుగురు చచ్చిపోయారు, 4 ఓట్లైపోయాయి. కానీ సానుభూతితో 40,000 ఓట్లు వస్తాయిరా. 40,000. ఏం చూస్తున్నావు? నెత్తురు సీసా తీసుకురా. నీది కాదు, బ్లడ్ బ్యాంక్ నుంచి. అన్నా బ్లడ్ ఎందుకన్నా? నువ్వు పడుకోరా చెప్తాను. కాదన్నా బ్లడ్. నువ్వు పడుకో. సుమో ప్రమాదంలో నువ్వు గాయపడి ఆసుపత్రి పాలయ్యావురా. వాళ్ళంతా గాయాలే. ప్రచారం కూడా చేయనక్కర్లా, చిన్న రాజకీయం చేశా. టీవీ వాళ్ళని పిలిచా, అయ్యో అమ్మో అని 2 మూలుగులు 4 ఓట్లు ఎక్కువ వస్తాయిరా. నటించాలంతే. నాకు ఇప్పుడు అర్థమైందండి. ఏమర్థమైంది? ఎదుటివాడిని చంపితే రౌడీ, మనోళ్ళని చంపుకుంటే రాజకీయ నాయకుడు. మనం తప్ప ఈ ఫ్లోర్ లోకి ఎవరు రాకుండా చూడు. వస్తే నిన్ను చంపాల్సి వస్తుంది. లోపల పోతరాజు మనుషులు ఉన్నారు సార్. హాస్పిటల్ చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం సార్. డాక్టర్
హౌ ఇస్ ద పేషెంట్స్ కండిషన్? ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ సార్. హలో మిస్టర్, మీరంతా ఎవరు? మేము పోతరాజు మనుషులం. కమిషనర్ ఉన్నాడు, లోపలికి వెళ్ళటం చాలా కష్టం. ఎస్ సార్. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నారు? దెబ్బ తగిలింది సార్. ఎప్పుడు ఏదో ఒకటి చేయిందే. ఇతనికి నిద్ర పట్టదా? బ్లీడింగ్ అవుతుంది, త్వరగా తీసుకెళ్ళు. వెళ్ళు. ప్రెస్ వాళ్ళకి చెప్పారు కదా? చెప్పామన్నా. టీవీ వాళ్ళే కదా చెప్పామన్నా. రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దు. అన్న కమిషనర్ ఐసీయూలోకి వెళ్తున్నాడు. ఈ కమిషనర్ ఎందుకు వచ్చాడయ్యా నా ప్రాణం తీయడానికి? ప్రజ్వల్, మీరిద్దరు ఇక్కడే ఉంటారు సార్. ఏం సార్, నా తమ్ముడు చచ్చాడా బతికాడని చూడ్డానికి వెళ్తున్నారా? వెళ్ళడానికి వీల్లేదు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ఆపితే ఏమవుతుందో తెలుసా? ఐజీ గారికి తెలుసు అనుకుంటా. కమిషనర్ గారు ఒక్క నిమిషం. ఐజీ సార్. సార్ బోలియే సార్. ఎందుకెళ్ళావు అక్కడికి? సెక్యూరిటీ ఇవ్వడానికి. వాళ్ళు అడగలేదు కదా, వచ్చాయి. ఆ జేడీ గాడు నేను గోదాలో చూసుకుంటాం, లేదా గొడ్డాళ్లతో చూసుకుంటాం. మధ్యలో పోలీసు వాళ్ళకి ఎందుకండి? వెళ్ళండి సార్. అన్న టీవీ వాళ్ళు వచ్చారు. ఎర్రగా తీస్తా పదా. తమ్ముడు, అయ్యో చూడండి, మీరే చూడండి, నా తమ్ముడికి ఏ గతి పట్టిందో చూడండి. రౌడీలకు టికెట్లు ఇవ్వనన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మేము రౌడీలమా వాళ్ళు రౌడీలా? మా దగ్గర ఏదో చిన్న చిన్న కత్తులు ఉంటాయండి, కానీ వాళ్ళ దగ్గర బాంబులు, పెద్ద పెద్ద బాంబులు కూడా ఉన్నాయి. పెన్ను కంటే కత్తి కంటే పెన్ను పదునైంది అని మీరు నిరూపించాలి. మా తమ్ముడికి జరిగిన అన్యాయాన్ని మీరు మీ పత్రికల్లో రాసి మాకు న్యాయం చేకూర్చాలి. డాక్టర్, తమ్ముడిని మాట్లాడమని చెప్పండి. తమ్ముడు గారు సూపర్ యాక్టింగ్. అన్నకన్నా తమ్ముడే పెద్ద యాక్టర్లా ఉన్నాడు. మరణంలో కూడా జీవించేస్తున్నాడు. మీ తమ్ముడు ఏమైతే చనిపోయాడు సార్. అన్న టీవీ వాళ్ళు ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు, వదులు. వెళ్ళండి. ఎలా జరిగింది డాక్టర్? మనం కింద ఉన్నప్పుడు ఆ జేడీ గాడి మనుషులు చేసేసి ఉంటారన్నా. పోతరాజు ఎక్కడ? పైన ఉన్నారు, రండి. అన్నా మంత్రి గారు వచ్చారు. నేను చచ్చాననుకున్నావా? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమందిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టానో, ఎంతమందిని కూలదోశానో నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. పొడవటం వేరు, పొడిపించటం వేరు. యాక్షన్ వేరు, రియాక్షన్ వేరు. ఒకదానికి కర్ర అవసరం, ఇంకో దానికి బుర్ర అవసరం.
నేనే తెలివిగలవాడిని అని చెప్పి బాంబు పెట్టావు. ఏమైంది ఇప్పుడు? ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు కాటికి వెళ్ళిపోతున్నాడు. రై రారా. గురువనే మర్యాద ఇచ్చి ఇప్పటికైనా నా మాట విను. ఆ కమిషనర్ కర్కోటకుడు మీ ఇద్దరి మీద కన్నుంది. నీ తమ్ముణ్ణి చంపింది ఆ జేడి అని ఒక్క కంప్లైంట్ ఇవ్వు. అడుగు ముందుకేస్తే ఈ పాదం వీడి కంఠం మీదేస్తా. చితికిపోద్ది. నన్నేమన్నా పనికిరాని వెదవననుకున్నావా? లేదా మీ రాజకీయ నాయకుల్లాగా ఊసర వెళ్ళి అనుకున్నావా? పోతురాజు రాజకీయ నాయకుడికి రౌడీకి స్పెల్లింగ్ లో చాలా తేడా ఉంటుందిరా. మీరు దేవతలు, మేము రాక్షసులం. ఏ పురాణం తిరగేసినా మీరు మమ్మల్ని అన్యాయంగానే చంపేశారు. నువ్వన్నావే కర్రా బుర్రా అని. ఇక మొదలెడతా. రాష్ట్రంలో ఉన్న రౌడీ సోదరులందరినీ నిద్రలేపుతా. బుర్రున్న వాణ్ణి కర్ర పెట్టి బాధేస్తా. ఆలోచన చితికిపోతే ఆవేశమే రాజ్యం చేస్తది. చనిపోయింది ఎవరు అనుకున్నావురా? నా తమ్ముడు. వాడి కోసమే ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా కూడబెట్టాను. అలాంటి నా తమ్ముడిని చంపిన ఆ జేడిని, వాడి కొడుకు పనిని నా చేతులతో చంపకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా కసి తీరుతున్నారా? నరుకుతా, ఒక్కొక్కడిని నరుకుతా. నేను కాదు. ఆ మణిని చంపింది నేను కాదు. ఒకవేళ అలా చంపాల్సి వస్తే ఆ అంబరపేట పోతురాజుని చంపేవాడిని. అదిగా సార్, ఇప్పుడు ఎలక్షన్ రద్దయింది. వచ్చేసారి మీ కొడుకు పార్టీ టికెట్ ఇవ్వద్దని ఒత్తిడి వస్తుంది. అప్పుడు పార్టీనే కొనేస్తా. కోట్ల కొద్దీ డబ్బులు మొహాన పడేస్తే పార్టీ మారే ఎమ్మెల్యేలు తేలిగ్గా దొరుకుతారు. సార్, కార్ రెడీగా ఉంది, వెళ్ళండి. గో. ఎలా చచ్చాడు వాడు? ఎవడు చంపుంటాడు వాడిని? శీతాకాలం సింహాచలం సీతమ్మదారా జలగపక్క చీర అంబబలుకు జగద్ అంబబలుకు మంచం మీద ఉన్న ముసలమ్మ బలుకు ఎవరైనా అడగొచ్చా? బుడబొక్కలాడా ఏంటి పర్మిషన్ లేకుండా ఈ మంగమ్మ కాంపౌండ్ లోకి వచ్చావు? ఓ గయ్యాళి గంగమ్మ కలనే మంగమ్మ ఇంత అహంకారం ఉండబట్టే. అది రోడ్డు మీద 100 మంది చూశారు. నువ్వేం దివ్య దృష్టితో చూసినట్టు చెప్పకర్లా. పోనీ దివ్య దృష్టితో చూసి 16 ఏళ్ల క్రితం నీ పోరు పడలేక పారిపోయిన నీ మొగుడు కాశీలో అని పాడుకుంటూ ఏ ఘాట్లో ఉన్నాడో చెప్పమంటవా? ఎప్పుడు బొంబం భోలే అవుతాడో చెప్పరా? వద్దులే బాబు, బొట్టు లేకుండా మా సిస్టర్ మొహం బాగుండదు. రే మీరు చెప్పించుకోండి. రే మీసాలు లేనాడా? నువ్వు ఇట్రా. ఎదిరి చేయి చూపించు. చేతిలో గేసే లేదు, చూపులో సావు కళ, ఫేసులో ప్రేత కళ, ఓ చొట్ట బుక్కల. నేను మగోళ్ళకి జాతకం చెప్పండి రా. ఆడంగులకే చెప్తా. ఆడంగులకి మా చేచి. చేచి ఏంట్రా? గోచి పాప మిల్క్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కేరళ. ఈ మధ్యన ఒక లవ్ లో పడింది. ఆడెవడో మీ అంబ చేత పలికించు. అంబ పలుకు జగదంబ పలుకు 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 తల్లే అంబో. బంగారు పెట్ట. అంబో. రూమ్ నెంబర్ 53 లో ఒక బాలభీముడున్నాడు. ఈ కన్ను వాడి మీద పడింది. అమ్మ గురువాయూరప్పనే, నువ్వు మామూలు బుడబొక్కలోడివి కాదు. పరాపరా నా లవ్ సక్సెస్ అవుతుందా? అర్థమైంది. 2 2 4 3 2 6. ఓ కోన తోలు బాగు పట్టుకో. 5 అరటి పండు పెట్టు. పెడతా. డబ్బులు పెట్టు. 5 పెడుతున్నా. ఆ జేబులో కాదురా ఢుంకా. పెట్టు. తీసుకో తీసుకో. ఓ ఢంకా. బందరు లడ్డు, బీచ్ ఒడ్డు. కష్టం కుదరదు. ఎందుకు? అతడు ఒక అమ్మాయికి గుండె కోసిచ్చాడు. ఆ అమ్మాయి వాడి గుండెలో గూడే కాదు తాజ్మహల్ కట్టుకుంది. అంటే ఆ అమ్మాయి మా చేతికి అందగత్తేంట్రా గుంగుడి. ఆ అమ్మాయి నవ్వితే నెమలి నాట్యం చేసినట్టుంటుంది. ఆమె నడుమును చూసి నెలవంకే వడ్డాణం అవుతుంది. ఆమె నడక చూస్తే హంసలకే సిగ్గేస్తుంది. అంత బాగుంటుందా?
పూర్వ రోజుల్లో రంభా ఊర్వశి తిలోత్తములు దేవేంద్రుడి కోసం నాట్యం చేసేవారు. కానీ ఈ అప్సరస మాత్రం కేవలం బాలభీముడి కోసమే నాట్యం చేస్తుంది. అంటే మా చేతి నవ్వితే నెమలి నాట్యం చేయదా? చెయ్యదు. ఓ పంచి, నీ బాలభీముడు లెఫ్ట్ లో ఊరసిని పెట్టుకో, రైట్ లో మా మేనకను పెట్టుకుంటాం. ఎవ్వరు వయ్యారం వలకపోస్తారో చూద్దాం. ఆచారం గ్రహచారం, ఆ పిల్ల అతని మనసులో ఉన్న శిల్పం. అయితే నన్ను అతను పెళ్లి చేసుకోడా? అసంభవం. ఎందుకు అసంభవమో నేను చూస్తా. నేను అసలే కేరళ కుట్టింది. మంత్రమేసో మసాజ్ చేసో నా మిల్క్ సెంటర్ లో కట్టేసుకుంటా. అంబ పలుకునే అవమానిస్తున్నావా? అదే జరిగితే నా మీసం సీతమ్మ దారా చిలకపత్త చీర నీ మామ అసలు బుద్ధుందా నీకు? మేము ఎక్కడున్నామో తెలియక మీరు కంగారు పడతారని ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటితో ఉత్తరం రాస్తే వచ్చేయడమేనా? ఎవరైనా గుర్తుపడితే? గుర్తుపట్టకూడదనేగా మారువేషంలో వచ్చాను. ఆ మణిగాడు చచ్చిపోయాడన్న వార్త పేపర్లో రాగానే ఊరంతా ఆనందంతో సంబరపడిపోయింది. అందుకే మిమ్మల్ని చూద్దామని వచ్చాను. చూసావుగా, ఇక వెళ్ళు. నాకు తెలవకుండా ఎవరన్నా ఇక్కడికి వచ్చారో? మీకేమైనా అవసరం ఉంటుందేమోనని ఈ డబ్బు నాకు ఇచ్చి పంపించారు. వద్దు, ఇది నా డబ్బు కాదయ్యా, ఊరి డబ్బు. తీసుకోయ్యా. ఏంటిది? నీ కళ్ళలో నీళ్ళ? నీ కళ్ళలో చూడాల్సింది నీళ్లు కాదు నరసింహ, నిప్పులు. నిప్పులు కురిపించాలి. ఎవరిని వదలొద్దు, చంపే, అందరినీ చంపే. నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవద్దు నరసింహ. హాయ్ డాడ్. ఎక్కడున్నావు? డిస్కోకి వెళ్తున్నాను డాడ్. నువ్వు కాబోయే ఎమ్మెల్యే, పైగా పోతురాజు తన తమ్ముడిని మనమే చంపామన్న పగతో ఉన్నాడు. సెక్యూరిటీ లేకుండా వెళ్ళదని ఎన్నిసార్లు చెప్పాలి? త్వరగా ఇంటికి వచ్చి. ఓకే ఓకే. వచ్చేంత వరకు ఓకే డాడీ. ఓకే. హాయ్. హలో, కంట్రోల్ రూమ్. నమస్తే సార్. ఫోన్ ఎక్కడ? లోపలికి వెళ్ళాడు సార్. 302, కాల్ ద మేనేజర్. అలాగే సార్. నువ్వు పైకి వెళ్ళు. ఓకే సార్. నువ్వు పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళు. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్ యూ ద మేనేజర్? షో ఇంకా ఎంతసేపట్లో అయిపోతుంది? హాఫ్ అన్ అవర్. ఈ థియేటర్ మొత్తం ఎన్ని డోర్లు ఉన్నాయి? 8 సార్. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫ్రంట్ లో 4, ఇటు సైడ్ 2, అటు సైడ్ అన్ని డోర్లు క్లోజ్ చేయండి. పని ఎక్కడ ఉన్నాడు వెతకండి. కమా. క్యాబినెట్ ఉంది ఇటువైపు సార్.
బాత్రూమ్ లో జేడి గారి పైన చంపేశారు సార్. ఎవరో ఇద్దరు బాల్కాన్లోకి పారిపోయారు సార్. చేసిన వాడు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. అన్ని డోర్లు క్లోజ్ చేసి జనాన్ని ఒకే డోర్ నుంచి బయటికి రమ్మను. ఎవ్రీబడి లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ బాత్రూంలో ఒక మర్డర్ జరిగింది. హంతకుడు మీ మధ్యనే ఉన్నాడు. మీరు ఒక్కొక్కరిగా రండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. మాతో కొంచెం కోఆపరేట్ చేయండి. కమాన్, మూవ్ మూవ్ మూవ్. మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళకి అనుమానం రావచ్చు. నువ్వు ముందు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళరా. మర్డర్ జరిగితే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఎలా పడుకుంటారా? లేవండి, లేవండి. ఏంటండి ఇది? అర్ధరాత్రి పూట ఏంటిది? ఆ రోజు నీ కూతుర్ని కాపాడడానికి బస్టాండ్ లో 11 మందిని కొట్టాడే. వాడు ఏ పొజిషన్ లో ఉంటాడే? ఏంటండి ఆడవాళ్ళతో మర్యాద లేకుండా సార్, వాడు రూమ్ నెంబర్ 53 లో ఉంటాడు సార్. ఎక్కడా చెప్పరా? ఆ రూమ్ లో ఉంటాడు సార్. Well done, Chaudhary. You're right. కమిషనర్, కమిషనర్, కమిషనర్. ఏయ్, చస్తావా? మీకెవరికి ప్రాణం మీద ఆశే లేదా? మీరందరూ సూసైడ్ స్క్వాడా? ఇక్కడ నువ్వు వాడి కోసం చావడానికి సిద్ధంగా ఉన్నావు. అక్కడ వాడు ఆ దాడివాలా ఆ మూగవాణ్ణి తప్పించడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు పోతురాజు తమ్ముడు మణిని చంపింది వాడే. ఈ రోజు జేడి కొడుకు ఫణిని చంపింది వాడే. పని చచ్చాడా? ఆ జేడి కొడుకు పని చచ్చాడా? మా వాడు చంపేశాడా? అమ్మా సాంబవి! ఏయ్, నిన్నటి వరకు మేము ముగ్గురు ఉన్నాం. ఈరోజు ఇద్దరు ఉన్నాం. రేపు ఒక్కరమైనా సరే అనుకున్నది సాధిస్తాం. ఏంటి వాగుతున్నావు?
నువ్వెందుకు ఇక్కడికి వచ్చా? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నా పేరు నరసింహుడు, కొండవీటి నరసింహుడు. డ్రైవర్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, బండి ఎక్కండి. బండి ఆపింది ఆయన కోసం కాదండి, మా నరసింహుడు కోసం. ఏంట్రా డిస్కషన్? నేను వచ్చేసాగా, బండి కదలతే. ఆపింది మీకోసం కాదంటండి, నరసింహుడి కోసం ఆపారంట. ఎందుకు ఆపారంట? వర్షం పడేదాకా రైతు దుక్కెందుకు దున్నాడు? తొలిజాము వస్తేనే కోడెందుకు కూస్తుంది? జనవరి 14నే సంక్రాంతి ఎందుకు వస్తుంది? ఎవరి కళ్ళలో సూర్యుడు చంద్రుడు కనిపిస్తారు? విష్ణుమూర్తికి. మా ఊరికి నరసింహుడు అట్లాంటి వాడే. ఎవడయ్యా నరసింహుడు? ఎవడా? అటు చూడు. నమస్కారం అండి. నమస్తే నరసింహ, బాగున్నావా? బాగున్నానండి. నరసింహ, ఊళ్ళో వాళ్ళు పండించిన ధాన్యం అపరాలు నువ్వే తీసుకొస్తావు కదా, ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకో, ఎట్లా పోతావు? నాకు డబ్బు దేనికంటే, ఊరు నన్ను చూసుకుంటుందండి, నేను ఊరుని చూసుకుంటానండి. లెక్క చూసుకో, మొత్తం 1,730 రూపాయలు. ఎదురుబొంగు మనకు టీ చెప్పరా. ఏంటో ఎదురుబొంగని పిలుస్తావు? మా అమ్మా నాన్న నాకు ప్రేమతో వేణుని పేరు పెట్టారు కదా. వేణు అంటే ఏంట్రా? ఫ్లూట్. దాని దేంతో తయారు చేస్తారు? ఎదురు బొంగుతో. ఆ సంగతి ఈడికి చెప్పండి. ఒరే బొంగు, నరసింహ డబ్బులు. ఏంద్రా అటు చూడనా? వీడిదన్నా ఈ డబ్బు. ఎవడ్రా నువ్వు? ఈ పటేల్ వర్క్ షాప్ కే వచ్చావు? ఈ డబ్బు మూట నీ చేతిలో ఉన్నంత వరకే నీది, నా చేతికి వచ్చిన తర్వాత నాది. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్తా కెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేరమాడి కాట కెట్టి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కద్ది కట్ట కట్టి పక్కనెట్టి అలసటింత తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 గాలం రైతు బిడ్డ నెత్తురంత చెమట చేసి వెనకేస సొమ్మని వెనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు పే? నన్ను చంపొద్దన్నా. మొదటి తప్పుకి చేతి దెబ్బ, రెండో తప్పుకి చావు దెబ్బ నేను నమ్మిన నీతి. చూడు, మా ఈ వేళ్ళు మట్టిలోకి వెళ్తేనేరా మీ వేళ్ళు నోటిదాకా వెళ్ళేది. వ్యవసాయి రాయ్, పగబట్టిన పాము కాటుకి దొరకకూడదు, కసి పట్టిన ఈ నరసింహుడి వేటుకి దొరకకూడదు. జాగ్రత్తగా బ్రతుకు. బండి తేరింది, పెత్తనాలకి రా. ఈ కాలం ఆడపిల్లలు అసలు బరువేలేరండి. అలా అంటే ఇలా ఎక్కేసి చూసారా? ఎవరైనా నువ్వు? మీలాగే ప్యాసింజర్ నండి. నేను టీసీ అనుకున్నానులే. అసలు మా అమ్మాయి నడుము ఎందుకు పట్టుకున్నావు? అదే దొరికింది పట్టుకున్నాను సార్. అంటే ఏం దొరికితే అది పట్టుకుంటావా? సార్, రైలు ఎక్కించినందుకు థ్యాంక్స్ చెప్పక ఊరికే దొప్పుతారేంటండి? దొప్పుతున్నానా? పెళ్లి కావాల్సిన అమ్మాయి నడుము మీద చేసింది కాకుండా పైగా నన్ను దుప్పుతున్నా ఉంటున్నావా? నేను ఒకేసారి అన్నాను, మీరే 2 సార్లు అనుకున్నారు. నాకు దొప్పక లోపలికి వెళ్ళండి సార్. మీరండి కూర్చోండి అక్కడ. జర్రా రా నరసింహ.
డైరీ బాగుంటుంది. డైరీ బాగుంటుంది సార్, కాసేపు ప్యాకెట్ మా పెట్లవి ఊరుకోండి సార్. పాకట్టానికి మీ పెట్లు మా పెట్లు కాదు. మీకు కూడా పచ్చమంటారా సార్? మాకు అలవాట్లేదు బాబు. మంచి ముక్కరామా, మంచి ముక్కరామా. ఆగో తీసు ఇవ్వు. అవరు చేయడం సార్, ఊరికే ముక్క తీసు. మీ అమ్మాయిని ముట్టేసుకుంటావేంటి? అమ్మని రేయ్ షోరా బాబు. అదేంటి అమ్మాయి ఒళ్ళో నుంచి ముక్క తీసావు కానీ షో అన్నావు? మనకు బాగా కలిసి వచ్చేసింది. కూర్చొని సార్, అది జరుగు అంటారు. ఇక్కడ కూర్చుంటే ఏమైంది? మీరు కూర్చోండి. ఆడండి. ఏంటో చూస్తున్నావు? కళ్ళు మూసుకో. ఫుల్ కౌంటరా బాబు? నాది ఫుల్ కౌంటే. నాది కూడా ఫుల్లే. ఆగరా, ఏం చేస్తాం? కొంతమంది టచ్ చేస్తే దరిద్రం అంత దగ్గరగా వస్తుంది. బాబా చూసించాలు డబుల్ తీ. నువ్వు ఆగరా, 10 రూపాయలు నోటు ఉంది, చిల్లర లేదు. నరసింహ ముందే చెప్పాను, పాటలు లేవు, బ్యాగ్ లో చిల్లర ఉంటుంది, తీయ. ముద్దు పెట్టుకున్నా తిట్టు. నమస్కారం సార్. వేసుకోదండా. యారా అబ్బిగా, నువ్వేంటి ఇటు వచ్చావు? తెలీదా నీకు? మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు గవర్నమెంట్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. రండి. అది రే పట్టుకో, ఈ టోపీ నీకు. మాస్టారు ఇదిగోండి, ఈ సంవత్సరం మన పంట మీద వచ్చిన డబ్బు మొత్తం 1,730 రూపాయలు తీసుకోండి. పదండయ్యా పంచుతా. అండి లెక్కెట్టుకోండి. నువ్వు తెస్తే లెక్కలో తప్పెందుకుంటుందిరా? అందులో 3,000 తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు నువ్వు పిల్లలకి ఇచ్చిన వస్తువులన్నిటికీ వెలగడితే 3,000 ఉంటుందిరా. ఏం సీతారామయ్య గారు? ఏంటి మా తాత సీరియస్గా ఉన్నాడు? ఇవాళ తారీఖంతా 22 శుక్రవారం. అమ్మని ఇదేంటి ఇలా మర్చిపోయాను? అయ్యో బాబోయ్, చచ్చవరా నరసింహ. పత్తాత తలుపుకి గడే పెట్టు. అలాగే రావచ్చు. వద్దు, ముట్టుకోవద్దు. అవును, ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు నేను ఉంటే ఎంత బాగుండేదో కదా. మరి ఎందుకు రాలేదు నువ్వు? ఊరి పని మీద బయటికి వెళ్ళానే. ఊరి కోసం నన్ను మర్చిపోతావా? నేను ప్రైజులు తీసుకునే రోజు, అన్నయ్య మా ఇంటికి వచ్చే రోజు ఒకటే నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? అక్కర్లేదు, తలుపేసి వెళ్ళిపో. అన్నయ్య మరి నాకు? థ్యాంక్స్ అన్నయ్య, చాలా బాగుంది. ఆకలిగా ఉంది, నేను అన్నం తినొచ్చు. అందరూ తినొచ్చు. అయితే ఇంకే పదండి. ఒరే నరసింహ, ఊరి కోసమే బతికే నువ్వు ఈ ఊళ్ళో ఎవరింటికైనా సంవత్సరానికి ఒకే రోజు వస్తావు. నువ్వు వచ్చే రోజు ఒకరింట్లో సంక్రాంతి అనుకుంటారు, ఇంకొకరింట్లో దీపావళి అనుకుంటారు. ఈ రోజు ఇలా అల్లర్లతో అలకలతో గడిచిపోయింది. మళ్ళీ ఏడాది కదా ఈ గడపలో అడుగు పెడతావు. నాకు రావాలనే ఉంటుంది తాత, కానీ అమ్మా నాన్న లేని నన్ను ఈ ఊరంతా అనాథగా కాకుండా కన్ను బిడ్డలా చూసుకుంటోంది. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం, ఈ ఊరు రుణం తీర్చుకోలేం తాత. సుబ్బు ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? నేనెక్కడ పిలిచాను? సబ్బు అని అడిగాను అంతే. కాదు, నన్నే పిలిచావు. అదేంటి, నేనేమన్నా నీకు నీ పేరే పిలుస్తున్నట్టు, నీ గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదేం లేదు. ఏ సుబ్బు, ఆడదాని వైన ఒక మగాడి ముందు ఫాలో అవడానికి సిగ్గులేదు? నువ్వే నన్ను ఫాలో అవుతున్నావు. కిలో వంకాయలు ఎంత? 2 రూపాయలు. కిలో బెండకాయలు? 2 రూపాయలు. ఆ సొరకాయ? అర్థమైంది. ఆ మాట కొద్ది ఇక్కడ 2 2 4 2 3 6 2,000 చూపిస్తున్నావు. ఏమీ లేదు, చిన్నప్పుడు 2 రకం గుర్తొచ్చి. ఇప్పుడు నువ్వు పైకి లేచావనుకో, మీ నాన్న నేను చూస్తాడు, ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు నేను చెప్పే సమాధానం కోపం తెప్పిస్తుంది. ఏం చెప్తావు? అదే వయసులో ఉన్నోళ్ళం అండి, ఏదో చేసుకోవాలనిపిస్తుంది అంటాను. ఏం చేయాలనిపిస్తుంది? మన దగ్గర చాలా విద్యలు ఉన్నాయి,
నువ్వు అన్నావు అనుకో శాంపుల్కి ఒకటి చూపిస్తా. శుభో అయ్యి శుభో ఏంటన్నా ఆకలేస్తుంది వడ్డించు. ఆ భోజనం రెడీ. ఇదేంటి సంక్రాంతి పండుగ అల్లుడు అత్తగారింటికి వచ్చినట్టు వస్తున్నాడు అనేసారా? మనం కొంచెం అంతేలేండి. మనకి ఎవరైనా నచ్చేస్తే వాళ్ళు మనం సొంతం వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ నీకు నచ్చింది ఎవరు? మీరు కాదులేండి. అంటే మా అమ్మాయా? చిచి అదేం కాదు సార్, ఊరుకోండి. నిన్న రైల్లో మీ ముందు ప్యాక్ అన్నందుకు మా మాస్టర్ గారు వేసిన శిక్ష మీకు వండి పెట్టమని. ఏమిటి గంట కొట్టడం? ఊళ్ళో గంట కొట్టే నైవేద్యం పెడతారు సార్. జైల్లో కూడా గంట కొట్టే ఫుడ్ పెడతారు సార్. ఇట్లా మాట్లాడేందుకే మాస్టర్ మీకు వంట చేసి శిక్ష చేసింది. ఇది మా ఓడి శిక్ష అనుకోవట్లేదు సార్, అందుకే వంట బ్రహ్మాండంగా చేశాడు. ఓ బాత్రూమ్ లో పాట పాడే ప్రతివాడు బాలసుబ్రహ్మణ్యం గాడు, గంట పట్టుకునే ప్రతివాడు భీముడు కాలేడు. కానీ ప్రేమించే ప్రతివాడు ప్రేమికుడే అవుతాడు సార్. ఈ పోలిక నాకు నచ్చలేదు. మీకు నచ్చాల్సింది నా వంటే సార్. ఏముంటారో చెప్పండి. చికెన్ కర్రీ, చికెన్ రోస్ట్, చికెన్ ముక్క, చికెన్ కాలు, చికెన్ తొడ, చికెన్ పొట్ట, చికెన్ నోరు, దాని బ్యాక్ అన్ని చేశారా? అంటే ఇవన్నీ చేద్దాం అనుకున్నాం, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పప్పు చారు వంకాయ పులుసుతో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఓకే 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 ఇవన్నీ తింటే ఉంటావా? ఇంచు చెప్పండి, ఉంటే చెబుతారు లేకపోతే పోతారు. అయితే నువ్వు తిను. ఇది గవర్నమెంట్ ఆర్డరు, తిని చెప్పు. తినరా ఏంటయ్యా స్వామి మొత్తం నువ్వు తింటావా? ఏంటండి ఇంకా తింటా మొదలు పెట్టండి. నువ్వు తింటానికి తప్ప వండడానికి పనికిరావు. ఏంటండి ఏంటి మీ మేడది? గవర్నమెంట్ చూపించుకోండి. ఏంటి అమ్మాయిని పేరు పెట్టి పిలుస్తావు నువ్వు? పేరు పెట్టింది పిలవడానికి కదా సార్. కావచ్చు, కానీ నేను ఒక్కడే పిలవాలి పేరు పెట్టి. అలాగే సార్. కర్మరా బాబు. అదేటయ్యా, ఎవడన్నా మొలతాడు మొలక కట్టుకుంటాడు, నువ్వేంటి చేతులు చుట్టుకుని తిప్పుతున్నావుట అని? ఇది మొలతాడు కాదండి, మెడతాడు. మెడతాడా? ఏముండలేండి సార్, మొన్న మధ్యాహ్నం 2 రూపాయల బిల్లు ఒకటి ట్రైన్ లో పడిపోయింది. అలా దిబ్బరంలో చూస్తామండి, త్వరగా నీళ్ళు లోపలికి వెళ్ళిపట్ట. ఏంటో సార్, అసలు ఈ కాలం అమ్మాయిలకి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థమే అవడం లేదు. చక్రపాణి గారు సుబ్బు మనుషులు పట్టరా. మళ్ళీ సుబ్బు అంటావేంటి? అందుకే కదా సార్ చక్రపాణి గారు సుబ్బు అని ఇంత దీర్ఘం తీశాను. అది కొత్త చేసి తాగండి. అయ్యో ఎంత గన్నం గట్టెక్కింది సార్. ఇంకైనా రాత రాసి పెట్టుండాలి కదా, దొరుకుంటే ఈ తాడు కట్టిన మెళ్ళో వేసుకుని ఉండేవాడిని. దేనికి? దేనికేంటి సార్, అంత అందమైన అమ్మాయి గుండెల్ని తాకి నా కాయిన్ నా గుండెల్ని తాకుండేది కదా. ఏమిటమ్మా ఏమి తినకుండానే నీకు పొలవారింది ఏమిటి? తలుచుకున్నారు నాన్న. నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా మనం తలుచుకో. అదే సార్, కాబోయే మొగుడు తలుచుకుని ఉండొచ్చు కదా. కరెక్ట్. నువ్వు ఎందుకు వచ్చావు? క్షమించండి సార్, క్షమించండి. ఉంటాను సార్. నమస్కారం. నమస్కారం. వెళ్ళొస్తానండి. అదేంటమ్మా నమస్కారం చేస్తే షాక్ అవుతావేంటి? నమస్కారం చెయ్యి. అయ్యో మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. దాని మొహం, నిజానికి అదృష్టం దాన్ని కాదయ్యా, దాన్ని చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. ఊళ్ళో అందరూ నేను అదృష్టవంతుణ్ణి అంటుంటే ఏంటో అనుకున్నాను. ఇదన్నమాట సంగతి. ఉంటానండి. ఇప్పుడు అతను ఏమన్నాడు? నాన్న వడ్డించనా? ఇంకేం వడ్డిస్తా, కడుపు నిండా పెట్టాడు. తినమంటున్నానా? తిను. అర్రే అన్నం తినమంటున్నానా? పసిపిట్టం పట్టుకొని అలా బాధేస్తున్నావు. ఒక్క ముద్ద కూడా మింగనంటున్నాడు తమ్ముడు. ఏంటి మింగనంటున్నాడా? నువ్వు ఆగు. వాసన చూసారా ఎలా అదిరిపోయిందా? ఏం గెలిపావక్క? మునక్కాడ నేతి చుక్క. అది నేతి చుక్క అంట. ఇదిగో బుజ్జి, మునక్కాడ తింటే మునగ చెట్టు అంత ఎత్తెదుగుతారంట తెలుసా? మరే నేను కూడా అదే తింటాను. మంచం తెత్తుండడు, ముందు అడిగి తినిపించు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నోట్లో పెట్టుకోగానే కలిపాను చూసావా? నువ్వు తింటావా నేను తిన్నా, నువ్వు తింటావా నేను తిన్నా. తినేస్తున్నా. చూసావా నరసింహ తెలివితేటలే? ఆ మాత్రం తెలివితేటలు నాకు లేక కాదురా, టైం వచ్చినప్పుడు నిరూపిస్తా. ఏంటి? నా దగ్గర చిల్లర లేదు, బాబా కానుకేయాలి. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే హుండీలో వేసి దండం పెట్టేసుకుంటాను. ఆ దండం ఏదో నీకు నేను పెడతాను, నన్ను వదిలే. ఎలా వదలమంటావు? మన ఇద్దరం విడిపోవడం దేవుడు కూడా ఇష్టం లేదు తెలుసా. అందుకే మన రైల్లో నిన్న ఇంట్లో ఈ రోజు గుళ్ళో ఏమైంది? కలిపాడు. కలపడం ఏంటి? మనం ఏదో పెద్ద మొగుడు పెళ్ళాలమైనట్టు. నీ వల్లే నేను అలా అనుకోవాల్సి వచ్చింది. నేను ఎలా కనపడుతున్నా నీకు? ఆకాశంలో మెరుపుతీగా, నేల మీద మల్లెతీగా. నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ అక్క చెల్లెలే. నీకు సిగ్గులేదు? ప్రేమ సిగ్గుపడదమ్మా, మొగ్గ తొడుగుతుంది. ఏం చేస్తా, నన్ను వదిలేస్తా? నా 2 రూపాయల బిల్ల నాకు ఇచ్చేస్తే బాబాకేసేస్తాను. ఆ రోజే ఇచ్చేసా. అది నీదమ్మా, నాది నాకు ఇచ్చేయి. నన్ను వదిలే. నాకు ఇచ్చేయి. ఎప్పుడు ఇచ్చాగా? ఏంటి గురు ఎంఆర్ఓ గారు అమ్మాయి వదిలేయమంటుంది? ఖాళీ లేదరా, పాప ఎవడనో ప్రేమించిందంట. ఆ సంగతి అడిగి చెప్తే నువ్వు ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకో అమ్మా అన్నాడంట. కథలు అల్లుతున్నావా? ఏట్రా మనోడు చెప్పేది నిజమేనా? ఏం లేదురా, ఎంఆర్ఓ గారు అమ్మాయి ఎవరినో లవ్ చేసిందంట, ఆడేమో ఇంకొకటి చూసుకోమన్నాడంట. ఏంటి బాలు ఆ ఎదవ సచ్చినోడు ఏంటి చెప్తున్నాడు? ఎంఆర్ఓ గారు అమ్మాయి ప్రేమలో పడిందంట. ఏంటదినా ఏంటదినా ఏంటదినా? సుబ్బు ఏంటి ఊళ్ళో ఎవరిని వదలవా? అందరికి చెప్పేశావా? పిల్లలకు మాత్రం చెప్పలేదు. ఏ మనకి 2 పుడతారుగా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను నా గురించి అనుకోవడం ఎప్పుడో మానేశాను.
నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏమని? నీ కళ్ళు బాగుంటాయని, నీ పళ్ళు బాగుంటాయని, నీ నవ్వు బాగుంటుందని. ఇవన్నీ వాళ్ళకి చెప్పావా? చిచి, నీ నడుము బాగుందని మటుకు అసలు చెప్పలేదు. మరేం చెప్పావు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను. ఏమన్నా? నేనేమన్నాను? ఇప్పుడు అన్నావు నువ్వంటే నాకు ఇష్టం అని. ఏమన్నాను? నువ్వంటే నాకిష్టం. ఏంటి? నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకిష్టం. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయండి ఏమనగా, మన గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో అవకతవకలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలు 50 మంది తమ రేషన్ కార్డులు పట్టుకొని రచ్చబండ దగ్గరకు రావాల్సిందిగా సబ్ కలెక్టర్ గారు ఉత్తర్వులు వేశారండి. ఇక మొదలు పెట్టచ్చు. ఓకే. సీతారామయ్య. నేనేనండి. చిట్టి 10 ఏళ్ల వయసు. నా మనవరాలండి. నేను దుర్గాంబ, హౌస్ వైఫ్ నండి. నరసింహుడు 22 ఏళ్ళు. నేనేనండి. రామసుబ్బయ్య. నేనేనండి అయ్యా. నీ భార్య వరలక్ష్మి, కొడుకు వేణు, కూతురు శైలజ. నరసింహుడు 22 ఏళ్ళు. ఇక్కడ కూడా నేనేనండి. ఏసోబు. హాయ్, నేనేనండి. నీ భార్య మేరీ, నీ మొదటి కొడుకు డేవిడ్. నమస్కారం అండి. నరసింహుడు 22 ఏళ్ళు. ఇది నేనేనండి. ఏంటిది, తమాషా చేస్తున్నారా? ఇందులో తమాషా ఏమి లేదండి. మా ఊళ్ళో 365 గడపలున్నాయి. గడపకు ఒక కార్డు చొప్పున 365 కార్డులు ఉన్నాయి. కానీ ప్రతి దానిలో నరసింహుడు 22 ఏళ్ళనుంది. అవునండి, అవన్నీ మనమేనండి. ఎలా ఉంటావు? ఇది ప్రభుత్వాన్ని మోసం చేయడం అవుతుంది. ఎలా అవుతుందండి? నా మీద అభిమానంతో కార్డుల మీద నా పేరు వేసుకున్నారే గాని నా పేరు చెప్పుకుని రేషన్ ఎక్కువ తీసుకోలేదండి. కావచ్చు, కానీ అది లీగల్ గా చెల్లదు. చెల్లుతుందో లేదో మాకు అనవసరం బాబు. తెల్ల కాగితం తీసుకుని ఏదన్నా రాసే ముందు శ్రీరామ అని ఎలా రాసుకుంటామో మా నరసింహుడి పేరు కూడా అలాగే రాసుకుంటామండి. ప్రతి మనిషి అన్నం ముద్ద తినే ముందు దేవుణ్ణి తలుచుకుని తింటారు, కానీ మా ఊళ్ళో నరసింహుని తలుచుకుని ముద్ద తింటారు. ఇతను ఈ 365 కుటుంబాల్లో ఏ ఇంటిలోనూ సభ్యుడు కానప్పుడు ఆ కార్డుల్లో పేరుండటం చట్ట ప్రకారం చెల్లదు. ఈ కార్డులని క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు క్యాన్సిల్ చేసేది ఏంటండి? కార్డుల్లో మా నరసింహుడి పేరు లేకపోతే మాకు ఆ కార్డులే వద్దు. రామారావు గారు, ఇప్పుడు ఈ కార్డు లేకపోతే రేషన్ బియ్యం ఇస్తారా అండి? ఇవ్వం. కిరసనాయలు పంచుతారా? ఏది ఇవ్వం. అయ్యో, మీకు పుణ్యం ఉంటుంది. ఒక నిమిషం ఆగండి. మాస్టర్, మీకు దండం పెడతాను, దయచేసి కార్డుల్లో నా పేరు కొట్టేయండి. అది జరగని పని. తాత, నువ్వా వయసులో పెద్దోడు అయిపోయావు, అటు వ్యవసాయంలో కలిసి రావడం లేదు. ఈ టైంలో కోట ఇచ్చే కార్డు వదులుకుంటే వద్దు తాత, వద్దు. కార్డులో నీ పేరు వదులుకోవడం కంటే ప్రాణం వదులుకోవడం మంచిదిరా. అవును. ఏసోబు, నువ్వు రైతు కూలివి, రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన వాడివి. నా మాట నువ్వైనా విను. అన్నం లేకపోతే 4 రోజులు బతకచ్చు, నువ్వు లేకపోతే 4 నిమిషాలు కూడా బతకలేము బాబు. మనం చట్టానికి వ్యతిరేకంగా పొందామని చెబుతున్న ఈ రేషన్ కార్డులు తగలెడదాం. నరసింహ, ఒక్కడుగు ముందుకు వేసిన ఊరి మీద ఒట్టే, వెనక్కి వెళ్ళు. ఏంటి తాత, నా కోసం మీ రుణం ఎలా తీర్చుకోగలను తాత? నేను చచ్చిపోయిన తర్వాత నాకు తలగొరుగు పెడితే నీ రుణం తీరిపోతుంది లేదా తాత? దిస్ ఇస్ టూ మచ్. సార్ సార్, ఒక్క నిమిషం. ఏమిటండి ఇది? రేషన్ కార్డు లేకపోతే చాలా కష్టం అవుతుంది, మీరంతా చచ్చిపోతారు. 16 ఏళ్ల క్రితమే చావవలసిన వాళ్ళం నరసింహుడు పెట్టిన ప్రాణభిక్షతోనే బతికాం. నరసింహుడు అతని అమ్మ నాన్న చేసిన త్యాగం ఊరున్నంత వరకు, ఊపిరినంత వరకు మేము గుర్తుపెట్టుకోవాల్సిందే. మా ఊరు ఏరు పక్కన ఉంది. ఒకనాడు ఏరు పొంగి సగం గ్రామాన్ని మింగేసింది. అప్పటి నుంచి నరసింహుడు తండ్రి రామచంద్రుణ్ణి కట్టె కాపలాగా పెట్టాం. అకాల వర్షంతో ఒకరోజు ఏరు మళ్లీ పొంగింది.
ఊరిని కాపాడటం కోసం నేను చెప్పింది చేస్తావా? ఏంటండి? అవును జానకి, మన ఇద్దరం పెళ్లి చేసుకున్న రోజు నాతో కలిసి బతుకుతానని ప్రమాణం చేసి ఈ రోజు నువ్వు నాతో కలిసి చచ్చిపోతావా? ఊరి కోసం వాడి తల్లిదండ్రులు ఇద్దరు బలైపోతే నరసింహుడు అనాథగా మిగిలిపోయాడు. ఊరు మొత్తాన్ని కాపాడిన నరసింహుడు ఆనాటి నుండి దిక్కులేని వాడిగా కాకూడదని ఊరు మొత్తం వాడిని బిడ్డగా చూసుకుంటాను. అలాంటి వాడి పేరు రేషన్ కార్డులో ఉంటే తప్ప సార్. ఈ గ్రామస్తులందరినీ క్షమాపణ కోరుతున్నాను. రేపే ఈ తగలబడిపోయిన మీ కార్డులన్నీ మళ్ళీ ఇస్తాను. ప్రతి కార్డులోనూ నరసింహుడి పేరు రాసే ఇస్తాను. సార్, నేను కూడా రేషన్ కార్డుకి అప్లై చేస్తాను. నా కార్డులో కూడా నరసింహుడి పేరు రాసుకోవడానికి అనుమతి ఇవ్వండి సార్. ఎట్టాగో మా నరసింహుడి పేరు మీ రేషన్ కార్డులో రాయాల్సిందేనండి. ఎందుకు? ఎందుకేనండి మీ అల్లుడిగా పోతున్నాడు కదా. ఏమండో మా నరసింహుడు మీ అమ్మాయి మొదటి చూపులోని అండి అంటే అదే ప్రేమించుకుంటున్నారండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి ఊరంతా తరలిచ్చారు? ఎవరింట్లో పేరంటాం? మీ ఇంట్లోనే. మా ఇంట్లోనా? మీకు శుభవార్త, త్వరలో మీరు మాగోపోతున్నారండి. ఇంకా నయం, తాతగా పోతున్నాను అనలేదు. మీరు లేట్ చేస్తే అదే జరుగుతుందండి. లేటు చేయకపోతే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటాం. నరసింహుడు మా ఇంట్లో ఉండటం బాగానే ఉంది కానీ ఆనవాయితీగా ఏ పెళ్లిలోనైనా ఒక వియ్యంకుడికి వియ్యపురాలకి చీరా సారే పెడతారు. మరి 365 కుటుంబాలంటే ఈ గవర్నమెంట్ వల్ల అవుతుందా అని. కంగారు పడకయ్యా, పెళ్లి ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం. అయితే ఓకే. ఆగండా, ఏం శుభం? పెళ్లి కొడుకు నేను ఇష్టాలతో పనిలేదా? అదేంట్రా, నీకు ఇష్టమనే కదా ఊరంతా ఇక్కడికి వచ్చాం. ఏ అమ్మాయి నచ్చలేదా? చావురుకో. అమ్మాయి ఎందుకు నచ్చలేదు? అమ్మాయి చాలా బాగా నచ్చేసింది. మరి మీ మామ నచ్చలేదా? ఆయన సగం నచ్చాడు. సగం నచ్చానా? అంటే మిగతా సగం? నాకు కావాల్సిన కట్నం నాకు పూర్తిగా ఇస్తే నచ్చుతావు. కట్నమా? గవర్నమెంట్ ని కట్నం అడుగుతున్నావా? అడిగేది గవర్నమెంట్ ని కాదు, మిమ్మల్ని. నువ్వు లోపల 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 ఒకసారి. ఇవి చనిపోయిన నా భార్య నగలు, ఇవి నా కూతురు నగలు, ఇది డబ్బు, ఆ వెనక దస్తావేజులు. ఇవే వర్గాలు మీరే ఉంచుకోండి. మరి ఇంకేం కావాలి? నాకు ఒకటి కావాలి. ఏం కావాలో చెప్పకుండా ఎలా తెలుస్తుంది బాబు? అది నీ కూతురికి చాలా బాగా తెలుసు బాబు. దాని మొహం చిన్నపిల్ల, పాపం దానికేం తెలుసు? కావాలంటే నా చెవులు చెప్పు. సార్, పానకంలో పుడకంటే మీకు తెలుసా? తెలియదు బాబు. అది ఇదే సార్. నాకేం కావాలో మీ కూతురు తెలుసు కానీ మీరు వెళ్ళండి. అమ్మా అబ్బాయికి ఏం కావాలో చూసుకో. వెళ్ళండి సార్. ఏంటిది? నాతో నా కళ్ళు బాగున్నాయన్నా అన్నాను. నా నవ్వు బాగుందన్నా అన్నాను. నా నడుం బాగుందన్నా అది కూడా అన్నాను. మరి ఇప్పుడేంటి మాట మారుస్తున్నావు? దాంతో పాటు నా 2 రూపాయల బిళ్ళ కావాలని అడిగానా? ఇదిగో. ఇదేంటి ఇక్కడ పెట్టావు? మన ఇద్దరిని కలిపింది ఈ 2 రూపాయల బిళ్ళేగా, అందుకే దేవుడి పాదాల దగ్గర పెట్టా. మన పెళ్ళైతే హుండీలో వేద్దామని. ఏంటి హుండీలో వేస్తావా? పరకామండలో కలిసిన గుర్తుపడతాన్నావుగా, గుర్తుపట్టి తెచ్చుకో. అది తెచ్చుకోవడం తర్వాత కానీ నా దగ్గర చాలా విద్యలు నేను చెప్పాను కదా, శాంపుల్ ఒకటి చూద్దామా? ఏంటిది? ఏం బాబు ఇచ్చిందా? సగం ఇచ్చిందండి. ఆ మిగతా సగం నేను ఇస్తాను రా బాబు. అయ్య బాబాయ్, అది మీరు ఇచ్చేది కాదులేండి. అయితే అమ్మాయి దగ్గర ఫుల్ గా బుక్ చేసుకో. బొమ్మ ఎందుకు అబ్బాయిని ఇబ్బంది పెడతావు? నన్ను దిక్కులేని వాటి చేసి వెళ్ళిపోయావు అమ్మా. పసితనంలో నాన్న వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు. నేను ఎలా బతకాలమ్మా? చెప్పమ్మా. ఊరుకో వెంకట్రావు, ఎంత ఏడ్చినా పోయినమ్మ తిరిగి రాదుగా. మహా ఇల్లాలు నీకే కాదు, నాకు అమ్మలాంటిది, ఈ ఊరందరికీ అమ్మలాంటిది. అదే ఎంత ఛాన్స్ కొట్టేశాడు రా. ఈ ఆలోచన నాకు ముందే వచ్చుంటే నేనే మార్కులు కొట్టేసామండి. 100 జన్మలు ఎత్తినా నరసింహుడు తెలివితేటలు నీకు రావు. చూస్తుండ్రా, అలా చూస్తూనే ఉండు. శవం కనపడేదాకా తిరుగుతా, ఆ తర్వాత నా మేధావితనం చూపిస్తా. రత్తాలు ఎంత పని చేశావే. మీ అమ్మ అయ్యో నాగయ్య, రత్తాలు
చచ్చిపోయావా రత్తాలు పోసిని ఎప్పక్కడ పాడ ఎంత పని చేశావే ఒరే నాయన గుండె రాయి చేసుకోరా ఏడిస్తే చచ్చిపోయింది తిరిగి వస్తుందిరా రాదురా ఎంత మంచిదిరా ఇది ఒరే నాగయ్య ఇది చచ్చిపోయినందుకు నువ్వేంట్రా ఊరంతా ఏడుస్తున్నారయ్యా సైకిల్ నేను తొక్కడం ఏంటి? అదేంటి రేపు పొద్దున్న నేను పొలంలో పనిచేస్తుంటే ఇదిగో మావోయ్ నీకోసం బువ్వ తెచ్చాను అని చెప్పుకుంటూ నువ్వు ఈ సైకిల్ మీదే రావాలి. కళ్ళు మూసుకొని తోలుతున్నారు బండి. నా సైకిల్ ఎంత పాడు చేశారు. సైకిల్ ఏంటి పాప, బట్టలు కూడా పాడయ్యాయి, కొత్తవి కొనిస్తా. ఎవడ్రా నువ్వు? మంచికి తల వంచే నరుణ్ణి, అన్యాయాన్ని ఎదిరించే సింహాన్ని, నరసింహుణ్ణి. వద్దన్నా, ఇంకొక అడుగు ముందుకేస్తే బాగు. చూడన్నా, ఇది పల్లెటూరు. ఇక్కడ ఏ విషయమైనా ఇలా చెప్తాం, తేడా వస్తే ఇలా చెప్పాల్సి వస్తుంది. ఇది సుబ్బు బట్టలకి, సైకిల్ రిపేర్ కి. నేను ఒక ఫోన్ కొట్టానంటే చావురుగా తుపాకీతోనే ఏం చేయలేనోడివి, ఫోన్తో ఏం చేస్తావు? ఎవరు అనుకున్నావు? జేడి కొడుకు, కోటీశ్వరుడు. అయితే 3 పూట్ల తినమనండి, 6 సార్లు వెళ్ళమనండి. ఊళ్ళో వాళ్ళ జోలికి రావద్దని చెప్పండి. ఏం చేశారయ్యా? వీళ్ళ సైకిల్ కి డాష్ కొట్టి నన్ను నీళ్ళలో పడేశారు నాన్న. ఈ గొడవంతా జరగడానికి కారణం నువ్వన్నమాట. ఏమనుకోకుండా బాబు, అది నా కూతురే. నిన్నటి దాకా ఇప్పుడు నాకు కాబోయే భార్య. ఎమ్మెల్యే గారు చెప్పండి వీళ్ళకి, ఇది పల్లెటూరు. ఇక్కడి నేల, నీరు, గాలి స్వచ్ఛమైనవి. చేల్లో కలుపు మొక్క మొలిస్తే పీకేస్తాం, ఊళ్ళో ఎవడైనా తప్పు చేస్తే నరికేస్తాం. ఉంటానండి. బంగారం లాంటి 100 ఎకరాల భూమి అనవసరంగా అమ్మేసుకుంటున్నారు. ఏర్పాటు చూడు బాబు, ఈ దస్తావేజులు రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించి నేను ఎమ్మెల్యే గారికి పంపిస్తాను. మీకు పంపించేస్తాను. లేదు లేదు లేదు, ఆ దస్తావేజులు కూడా తీసుకురమ్మన్నాడు వీళ్ళ నాన్న. ఎందుకు బాబు, మీరు ఈ పల్లెటూరులో 2 రోజులు దండగా? అలా కాదులే అంకుల్, ఈ ఊరందం మాకు నచ్చింది అంకుల్. రేపటిదాకా ఉండే బయలుదేరుతాం. సరే, నువ్వు త్వరగా ఆ పని చూసేసి స్వయంగా తీసుకొచ్చి ఇచ్చేసాయి. ఉంటానాయనా. రే బావా, నువ్వు ఎందుకు ఆగిపోదావు అన్నావో నాకు అర్థమైందిలే. అవునరా, పొద్దున కాలువలో తడిసిన అమ్మాయి ఇంకా కళ్ళ ముందు కనిపిస్తానే ఉంది. అమ్మ నా బావా. అన్నయ్య నువ్వు రా. సుబ్బు వస్తానందమ్మా. ఇద్దరు కలిసి తిరిగితే మంచిదని పూజారి గారు చెప్పారా? అమ్మనా చిట్టి, నీకెలా తెలుసు? నీ కళ్ళు చెప్తున్నాయిలే. హలో, టేబుల్ మీద ఫైల్ ఉందమ్మా, ఎల్లో కలరు. అది తీసుకెళ్లి జేడీ గారి అబ్బాయి ఫణిబాబు ట్రావెలర్స్ బంగాళాలో ఉన్నాడు, అతనికి ఇవ్వమ్మా. హలో బాబు, నేను ఎంఆర్ఓని శృంగవరం నుంచి మాట్లాడుతున్నాను. సబ్ కలెక్టర్ గారు అర్జెంట్ గా పిలిపించారు. మరి మాకు దస్తావేజులు ఎలా అందుతాయి? ఫైల్ మా అమ్మాయి తీసుకొచ్చిస్తుంది. ఓకే ఓకే, ప్లాన్ సక్సెస్ రబ్బా. టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా? నాకు కూడా అలాగే ఉందిరా బావా. నమస్కారం అండి. నువ్వు తెచ్చావేంటి? ఇవాళ విజయదశమి కదా అండి. అన్నయ్య శుభలక్ష్మి జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతున్నారు, అందుకని ఈ ఫైల్ నాకు ఇచ్చి పంపించారు. చూడండి, చిట్టికేమైంది డాక్టర్? చిట్టికేమైంది డాక్టర్? సుబ్బు, చిట్టి చిట్టికి ఏమైంది? ఏమైంది? డాక్టర్ గారు, అమ్మా అమ్మా చిట్టి, అమ్మా నేనమ్మా అన్నయ్యని. ఏమైందమ్మా? డాక్టర్ డాక్టర్
డాక్టర్ చిట్టి చిట్టికేమైంది చిట్టికేమైంది పిల్లలు కూడా చూడకుండా తన్ని అమ్మా చిట్టి అమ్మా చిట్టి అమ్మా అమ్మా మా చిట్టి అమ్మా చిట్టి చిట్టి ఎవరు తాతయ్య బామా 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 చిట్టి చిట్టి బామ్మ మాస్టరు మాస్టరు నా చిట్టి మాస్టరు మాస్టరు నా చిట్టి అమ్మా తల్లి అమ్మా 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 చిట్టి అమ్మా అమ్మా నేనమ్మా అన్నయ్యని ఏమైందమ్మా అమ్మా 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 చెప్పమ్మా అమ్మా అమ్మా అన్నేనమ్మా ఫైల్ ఇవ్వటానికి ట్రావెలర్స్ బంగ్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడున్నారు నువ్వు ఇలా ఆవేశపడినంత మాత్రాన చెట్టుకి జరిగిన అన్యాయానికి శిక్ష పడిపోతుందా? అవును, మా మాట విను. పద ఎమ్మెల్యే గారిని కలుద్దాం. పద. ఏమిటి ఏమిటి ఏం జరిగింది? నిన్న మీతో ఈ ఊళ్ళోకి ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారంట కదా, వాళ్ళు 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 ఇవిడ మనవరాల్ని మానభంగం చేశారు. అంత పని చేశారా? ఉండండి, ఎస్పీకి ఫోన్ చేస్తాను. వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి, నేనే నరికేస్తాను. నీకు కావాల్సింది వాళ్ళ చావే కదా, నాకు వదిలే. వాళ్ళిద్దరిని ఉరిదీయించకపోతే నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తా. ఆయనంత మాట అన్నాక ఇంకా ఆవేశం ఎందుకు నరసింహ? పదండి పదండి అయ్యా, పదండి. ఎవడాడు రెచ్చిపోతున్నాడు? ఏసేతావా? వద్దు, ఆవేశపడద్దు. మన ఎమ్మెల్యే తెలివిగా కేసుని లీగల్ రోడ్ పట్టించాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చే లోపు మనం ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఎంత ధైర్యమయ్యా మీకు? ఈ ఊరు సంగతి తెలుసా మీకు? ఇక్కడి కట్టుబాటు తెలుసా? డాక్టర్, స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపు మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. మీకు 5 లక్షలు ఇస్తాం. నేను అమ్ముడు పోయే మనిషిలా కనిపిస్తున్నానా? 10 లక్షలు. ఒక సిన్సియర్ గవర్నమెంట్ డాక్టర్ని చీప్ గా కొనాలని చూస్తున్నారా? 15 లక్షలు. మీ వాళ్ళని వెతుక్కుంటూ మా నరసింహుడు వెళ్ళాడు. చిట్టిని పాడు చేసింది మీ వాళ్ళే అని తెలిస్తే మిమ్మల్ని ఈ రూమ్ లోనే చంపి పక్క రూమ్ లో నా చేతే పోస్ట్ మార్టం చేయిస్తాడు. 20 లక్షలు. సారీ, ఎక్కువ ఫోర్స్ చేశారంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది. 25 లక్షలు. ఏం పర్వాలేదు, ఇది జరిగినప్పటి నుంచి అలాగే ఉంది. వాళ్ళిద్దరిని 24 గంటల లోపల అరెస్ట్ చేయిస్తాను. హలో, నేనే, చెప్పండి. ఏమేం సార్? నరసింహ, మన చిట్టి చిట్టి మనకి ఇంక లేదంట్రా. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావమ్మా.
చూడు తాతయ్య, చూడు తాతయ్య, చిట్టి. తాతయ్య, తాతయ్య, తాతయ్య. అయ్యో అయ్యో చాలా త్వరగా వచ్చావు కానీ పద. ఈ ఫైల్ ట్రావెలర్స్ బంగ్లాలో ఇచ్చేసి వస్తాను. ఈ ఫైల్ నేను ఇచ్చేస్తా. నువ్వు అన్నయ్య చెట్టు చుట్టూ తిరగండి. మీరిద్దరు తిరిగితే మంచిదని పూజారిగా చెప్పారంట. రాయప్ప, ఈ రిపోర్ట్ చూడు. ఇదేంటి మాస్టారు, మరి ఇందులో అలా లేదే? ఇదేమిటి డాక్టర్, మీరు చెప్పింది ఏమిటి, ఇందులో రాసింది ఏమిటి? ఏం జరిగిందో అదే రాశాను. మీరే నాకు చెప్పారు. నేను ఎక్కడ చెప్పానమ్మా? ఆ పిల్ల ఆడుకుంటూ రాళ్ళ మీద పడి బ్లీడింగ్ ఎక్కువై చచ్చింది. అబద్ధం. డబ్బుకి కక్కుర్తి పడి నువ్వు తప్పుడు రిపోర్ట్ రాసావు. నరసింహ! రిపోర్ట్ మార్చి రాశాడు. చూసారా చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. వాడిని ఆపండ్రా ఆపండ్రా అంటే ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు అందరి కళ్ళ ముందు డాక్టర్ని హత్య చేసి నరసింహ హంతకుడు అయ్యాడు. రాయప్ప, చట్టం తన పని తను చేసుకుపోవాలి కదా. మీ పని మీరు కార్యమండి. అలాగే సార్. నిన్ను స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? చిట్టి చనిపోయింది మానభంగం జరగటం వల్ల కాదు, నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆ జేడి అంబర్పేట పోతురాజు డాక్టర్కి 25 లక్షలు లంచం ఇచ్చి చిట్టిని హత్య చేశాడు. అడ్డుకోబోయిన సీతారామయ్యని చంపేశారు. ఆ డాక్టర్ను చంపి నువ్వు నేరస్తుడు అయ్యావు. అసలు నేరస్తులు తప్పించుకుంటున్నారు. వాళ్ళకు శిక్ష పడాలంటే నువ్వు తప్పించుకోవాలి. పారిపో నరసింహ, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం అనవద్దు. వాళ్ళని చంపే పారిపో నరసింహ, పారిపో. వెళ్ళు నరసింహ.
సమస్య లేకుండా చేశావు. సమస్య మీకు కాదు సార్, నాకు. ఏంటిది? రేపు నరసింహుని ఎందుకు కాల్చావని అఫీషియల్స్ అడిగితే ఒక కానిస్టేబుల్ ను చంపబోతే కాల్చానని చెప్పాలి కదా. అయ్యో, ఇతన్ని కాల్చేసావేమిటయ్యా? సాక్ష్యం? ఎమ్మెల్యే గారు, ఎస్ఐని నరసింహుడు కాల్చాడు, నరసింహుడిని ఎస్ఐ కాల్చాడు, ఇద్దరు చచ్చారు. కనుక కేస్ క్లోజ్. నేనమ్మను, నా నరసింహుడికి ఏం కాదు, తనకి చావు లేదు. నా ప్రేమ నిజమైతే నా నరసింహుడు బతికే ఉంటాడు. ఆగండి, ఆగండి. సుబ్బు, మాట్లాడుకు నరసింహ, మాట్లాడుకో. చిట్టి తాతయ్యల్ని అన్యాయంగా చంపిన నీచుల కంఠంలో ఊపిరున్నంత వరకు నీ కంఠంలో నుంచి మాట రాకూడదు. ఇది ఒకరి పగ కాదు, ఊరి పగ, ఊరి పగ. వెళ్ళు, ఆ దుర్మార్గుల్ని ఒక్కొక్కరిని చంపేయ్, చంపేయ్. మళ్ళీ నువ్వు ఈ గడ్డ మీద అడుగు పెట్టేంత వరకు ఈ ఊరి పొలిమేరల్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నరసింహ, ఇన్నాళ్ళు నీ గొంతు ఎందుకు మోగపోయిందో ఇప్పుడు అర్థమైంది బాబు. ఆ రోజు నా కూతురు ఓణి పట్టుకుని లాగినందుకే నేను తట్టుకోలేకపోయానే. అలాంటిది 11 ఏళ్ళ చిట్టిని, అయ్యో, నువ్వు ఎలా తట్టుకున్నావు బాబు? ఇదిగో చూడు, నువ్వు చేసే తప్పు కాదు. నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి నీ ఊరు వాళ్ళే కాదు బాబు, మేమందరం ఉన్నాం. దానికి రక్తమే పరిష్కారమైతే ఈ ప్రపంచం త్వరలోనే శ్మశానంగా మారిపోతుంది. నరసింహ, నీ కథ వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు 12 ఏళ్ల కూతురుంది. ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ చట్టాన్ని కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్గా నిన్ను సమర్థించలేను. లొంగిపో. వాళ్ళందరికీ శిక్ష పడేలా నేను చూస్తాను. నన్ను నమ్ము. నన్ను నమ్ము. తుప్పు పట్టిన మీ తుపాకుల్లో తూటాలుంటాయి తప్ప తప్పు చేసిన వాడిని శిక్షించే దమ్ముండదు. అది నా దగ్గరుంది. నన్ను నమ్ము. ఈ డిపార్ట్మెంట్ చేయలేని పని నేను చేసి చూపిస్తాను. సాక్షి, కోర్టు ఇవేవి లేకుండా తప్పు చేసిన వాడిని అక్కడే శిక్షిస్తాను. నేరస్తుల్ని ఒక్క వేటుతో కాటికి పంపే నా త్రిశూలాన్ని నమ్ము. దుర్మార్గుల్ని దండించే ఈ పిడికిలిని నమ్ము. మేము గ్రామస్తులం సార్. మాకు మోసం చేయడం తెలీదు, నమ్మించి గొంతు కోయడం తెలీదు. మాకు అక్షర జ్ఞానం లేకపోవచ్చు సార్, కానీ లోక జ్ఞానం ఉంది సార్. మట్టిని తల్లిలా గౌరవిస్తాం, స్త్రీని దేవతలా పూజిస్తాం సార్. మేము గొడవలు పడతాం సార్, కానీ మనుషుల్ని నరకటానికి కాదు సార్, పైరు కోయటానికి, ఆకలి తీర్చుకోవటానికి సార్. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న నన్ను కత్తి పట్టేలా చేసింది ఎవరు సార్? గట్టి పరక కూడా హాని తలపెట్టని నన్ను తలలు నరికేలా చేసింది ఎవరు సార్? నేను నేరస్తుని కాను సార్, కాను. నన్ను అలా మార్చారు సార్. పోగొట్టుకున్నాను సార్, అన్నీ పోగొట్టుకున్నాను సార్. నా చెల్లిని, నా తాతని, నా సంతోషాన్ని, ఆఖరికి ఈరోజు నేను దేవుళ్ళ భావించే మా మాస్టర్ని కూడా. కానీ ఆయన చనిపోయినందుకు నేను ఏడవటం లేదు సార్. మిగిలిన ఇద్దరి చావు చూడకుండా వెళ్ళిపోయాడే అని బాధపడుతున్నాను సార్. లొంగిపోతాను సార్, మీరు అడిగినట్టే లొంగిపోతాను. కానీ వాళ్ళిద్దరిని చంపిన తర్వాత లొంగిపోతాను. నన్ను నమ్మో. నరసింహ, నరసింహ ఆగు. నరసింహ,
అరే బాలు, డేవిడ్, అరే ఏంట్రా అలా దిగాలు పడి ఉన్నారేంటి? సుబ్బుని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకురా? ఎందుకంటావేంటి? ఆ నరసింహుడు వాళ్ళని ఎప్పుడేసి వస్తాడు? మళ్ళీ సుబ్బు మొహంలో ఆనందం ఎప్పుడు చూడాలి? పిచ్చెదవల్లారా, నరసింహుడు ఆ జేడిగాడి కొడుకును కూడా వేసాడు రా. అవునా? అవునరా, పేపర్ చూడండి రా. మీరు నన్ను ముద్దు పెట్టుకోవడం కాదురా, ఈ విషయం తెలిసిన తర్వాత సుబ్బు నరసింహుడిని ముద్దు పెట్టుకుంటుంది నా స్వామి రంగా. అక్కర్లేదు, మీ ఎవ్వరి సాయం నాకు అక్కర్లేదు. ఆ అంబర్పేట పోతురాజు గాడిని నేనే చూసుకుంటా. జేడి సార్, నేను కేడి సార్. దండం పెట్టిన ఆ చేతులతోనే వేసేస్తారని కళ్ళలో కూడా ఊహించుండీ. నన్ను వదలకపోతే వీడిని షూట్ చేస్తా. వద్దు గురువా, అసలే తమ్ముడు పోయిన బాధలో ఉన్నా, వీడిని కూడా పోగొట్టుకుంటే తట్టుకోలేదు. అంటాననుకున్నావు కదా, వీడు నా జీతగాడయ్యా, జీవితంలో భాగస్తుడు కాదు. నీ వాళ్ళందరినీ నీ వైపుకి వచ్చేమను. రాయ్, గో బ్యాక్. రాయ్, వాడు గాయపడిన పులి తప్పించుకుంటే నన్ను వదలడు. పట్టుకోండి. నా పేరు జేడి జయదేవ్. హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నా పేరు తెలియని వాడు ఎవ్వడూ లేడు. నేనెప్పుడు డిన్నర్కి పిలుస్తానా అని రైట్ సైడ్ నుంచి పొలిటికల్ లీడర్స్, లెఫ్ట్ సైడ్ నుంచి రౌడీలు, గూండాలు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి నన్ను చంపాలని ఆ అంబర్పేట్ పోతురాజు చూశాడు. కానీ ఆ దేవుడు నన్ను కాపాడాడు. కాపాడింది దేవుడు కాదు, నేను. అదే నీ రూపంలో ఉన్న దేవుడు కాపాడాడు. ఇవాళ నా ప్రాణం కాపాడిన నీకు ఏం కావాలన్నా ఇస్తాను. అడుగు. డబ్బు కావాలా? పొలాలు కావాలా? అపార్ట్మెంట్స్ కావాలా? గవర్నమెంట్ పోస్ట్ కావాలా? ఎనీథింగ్ మినిట్స్ లో అరేంజ్ చేస్తా. నా చిట్టి నాకు కావాలి, నా తాత నాకు కావాలి, నేను పోగొట్టుకున్న సంతోషం నాకు కావాలి. ఎవరు నువ్వు? నరసింహుడు, కొండవీటి నరసింహుడు. లేదు, నువ్వు చచ్చిపోయావు, మేమే చంపేశాం. నీలాంటి వాళ్ళు బతుకున్నంత వరకు ఈ నరసింహుడికి చావు లేదురా. అంటే నువ్వే? పోతురాజు తమ్ముడు మణిని చంపింది నేనే, నీ కొడుకు ఫణిని చంపింది నేనే, ఇప్పుడు నిన్ను కూడా చంపబోతుంది నేనే.
मरना इसके सिवा जाना Doctor, take away the body. Inspector. Sir. I want the post-mortem report immediately. Yes, sir. Understood? Go, go, go! Hey! వదలను ఏ ఒక్కడిని వదలను తప్పు చేసిన వాళ్ళకంటే దాన్ని దాచే వాళ్ళదే పెద్ద నేరం ఎవరు హత్య చేశారు జేడీని హత్య చేసింది ఎవరు చెప్పాలి బాబు ఇట్రా 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 బోల్ ఎవరు హత్య చేశారు నాకు తెలియదు నీకు తెలుసు కమిషనర్ ఆపండి ఏం బెదిరిస్తున్నారా హత్య చేసింది ఎవరో మీకు తెలీదు మీకు తెలీదా నాకు తెలుసమ్మా నాకు తెలుసు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పేరు దయచేసి చెప్పద్దు ఇది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను నిజాన్ని రాబట్టడానికి ఎంతో మంది ఎన్నో చిత్రహింసలు పెడతారు అయినా ఆ పేరు చెప్పద్దు అమ్మా ఈ కాకి చేయలేని పనులు అతను చేస్తున్నాడు అతన్ని చేయనివ్వండి ప్లీజ్ ప్లీజ్ Hello. Yes, sir. Don't worry, sir. We'll catch the criminal within 24 hours. వీడిని నేను చంపలా వీడి కొడుకుని నేను చంపలా మరి నా తమ్ముడిని చంపిందెవరు వీడు కాదు మరెవరు పోయాడు కదా అవును సార్ పోయాడు మమ్మల్ని పమ్మంటే పోతాం సార్ కమిషనర్కి ఫోన్ చేయరా మీరెందుకు పిలిచారో అర్థమైంది జేడీ గారి హత్యకు మీకు ఏ సంబంధం లేదని చెప్పడానికేగా కాదు జేడీని చంపింది నేనే అని చెప్పడానికి మీరు అబద్ధం చెప్తున్నారు రాయ్ వాళ్ళని పిలవండి అయ్యా మీడియా వారు అందరికీ నమస్కారం జేడీని చంపింది నేనేనని నన్ను అరెస్ట్ చేయమని అడుగుతున్నా రికార్డ్ చేసుకోండి 1 minute అసలు బుద్ధుందా మీకు అవతల లైవ్ టెలికాస్ట్ అవుతోంది ఆ తర్వాత మిమ్మల్ని కాపాడాలన్నా మేము అసలు కాపాడలేం అసలు నన్ను కాపాడాలన్న ఉద్దేశం నీకుంటేగా జేడీని అతని కొడుకుని నా తమ్ముణ్ణి ఎవరు చంపారో నాకు తెలుసు నీకు తెలుసు కానీ వాడెక్కడున్నాడో నీకు తెలుసు నాకు తెలియదు నేను ఊపిరితో ఉండాలంటే జైల్లోనే అందుకే నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అరెస్ట్ చేస్తారా ఐజీ గారితో చెప్పించమంటారా జేడీ గారిని తనే చంపానని అంగీకరించబట్టే పోతురాజు గారిని అరెస్ట్ చేస్తున్నాం టేక్ హిమ్ టు కస్టడీ ఓకే సార్ వాడు చాలా తెలివిగలవాడు ఎక్కడి నుంచో ఒక్కొక్కళ్ళ కదలికల్ని గమనించి చంపుతున్నాడు బహుశా ఇది కూడా టీవీలో లైవ్ చూస్తుంటాడు నేను జైలుకెళ్లే లోపు చంపాలని చూస్తాడు ఏం చేయాలో మీకు తెలుసుగా ఏంటయ్యా టెన్షన్ గా ఉన్నావు మీలాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలంటేనే భయం ఉంది సార్ ఏం జరగదు ధైర్యంగా ఉండు నువ్వు నన్ను చంపుదామనుకున్నావు చూసావా నిన్ను ఎలా చావు దగ్గరికి తీసుకొచ్చానో రోజుకో ఇంటి ముద్ద తిని ఊరందరి దీవెనలతో పెరిగాను రా ఆత్మశాంతి కోసం నా చెల్లి ఎదురు చూస్తోంది రండిరా
కడుపు మీద వాడి గుండ పగల కొట్టు అహోనరా హరం హరా ధర్మం చరా విజయం అహోనరా హరం హరా ధర్మం చరా విజయం నీదేరా శాంతి 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 నీ శాంతి మాకు కాంతి శాంతి 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 నీ శాంతి మాకు కాంతి శాంతి 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 నీ శాంతి మాకు కాంతి అక్కడ అస్తమిస్తున్నది సూర్యుడు కాదు, నీలో ఉన్న పగ. ఉదయించే సూర్యుడి కోసం ప్రపంచం ఎదురు చూసినట్లుగా నీ కోసం సుబ్బు ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు. నీ చెల్లికి ఆత్మశాంతి కలిగించి ఊరి ప్రజల గుండెల్లో నువ్వు బతికి ఉన్నావు. వెళ్ళిపో. నువ్వేమీ చెయ్యలేదు, నేనేమీ చూడలేదు. జయము నిశ్చయమురా, భయము లేదురా, జంకు డొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. జయము నిశ్చయమురా, భయము లేదురా. ఉప్పు కప్పు రంబు అన్నయ్య, స్కూల్కి టైం అవుతుంది, రా అన్నయ్య.